ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 3 రాజధానులపై వెనక్కి తీసుకుంటున్నట్టుగా బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టుగా హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. మరి కాసేపట్లో సీఎం జగన్ కూడా దీనిపైన ప్రకటన చేయనున్నారు. సిఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసిందని అడ్వకేట్ జనరల్ ప్రకటించారు. రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు హైకోర్టుకు వెల్లడించారు. వికేంద్రీకరణ బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందంటూ కూడా అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి తెలిపారు. ఇక మరి కాసేపట్లోనే అసెంబ్లీలో సీఎం జగన్ కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు, ప్రకటన కూడా చేయనున్నారు. అయితే ఉపసంహరణ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, రాజధానులకు సంబంధించి విశాఖను పూర్తిస్థాయి రాజధానిగా చేయబోతున్నారా, లేకుంటే అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా చేయబోతున్నారా, ఇప్పటికీ ఇప్పుడు హఠాత్తుగా తీసుకున్నటువంటి నిర్ణయం అనుకున్నటువంటి కారణాలు ఏంటి, ఎందుకు ఈ రకంగా ఏపీ ప్రభుత్వం సడన్గా ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుందనేటువంటి విషయానికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రస్తుతం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సునీల్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సునీల్, ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికిప్పుడు సడన్గా ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి 3 రాజధానులు ఖచ్చితంగా ఉంటాయని వాదించినటువంటి ఏపీ ప్రభుత్వం ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏం కారణాలు అయి ఉంటాయి? కొద్ది రోజులుగా అంటే 2019 నుంచి ఈ వివాదం జరుగుతూనే ఉంది. అమరావతి రాజధానిగా ఉంటుంది, దాన్ని మార్చము అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా చెప్పింది, ఎన్నికల ప్రచారం కూడా చెప్పింది. మీరు మాట మార్చారు, మడమ తిప్పారు అనేటువంటి ఆరోపణలు అయితే అప్పటి నుంచి కూడా వస్తూనే ఉన్నాయి. కానీ జిఎన్ రావు కమిటీ, తర్వాత బీసీజీ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు మొత్తం దేశవ్యాప్తంగా రాజధానిలోనే అధికారం కేంద్రీకృతం అవుతుంది, అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది. కాబట్టి ఈ అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతోటి 3 రాజధానులను తీసుకొచ్చారు. ఆ 3 రాజధానులు తీసుకొచ్చినప్పటి నుంచి కూడా వివాదం జరుగుతూనే ఉంది. వైజాగ్కి రాజధాని తరలించాలనేటువంటిది ఎప్పటికప్పుడు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నా కూడా ఏవేవో ఆటంకాలు అవంతరాలతోటి అది జరగట్లేదు. దాంతో ఇప్పుడు ఈ న్యాయ వివాదం చివరి దశకు చేరింది. ఇవాళ హైకోర్టులో ఉన్న పలంగా ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, హైకోర్టులో కేసు నడుస్తుంది. దానికంటే ముందు కేబినెట్ సమావేశమై ఈ సిఆర్డీఏ చట్టాన్ని, అంతకుముందుకు చంద్రబాబు ప్రభుత్వం తెచ్చింది రాజధాని కోసం తెచ్చినటువంటి సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ వైఎస్ జగన్ సర్కారు తీసుకొచ్చినటువంటి బిల్లును దాన్ని రద్దు చేస్తున్నాం. అట్లాగే ఈ 3 రాజధానులు అంటే వికేంద్రీకరణ బిల్లులను కూడా రద్దు చేస్తున్నాం అని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పేసి హైకోర్టుకు చెప్పడం అనేటువంటిది చాలా సంచలనం. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు అమరావతినే పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగిస్తారా, లేదు వైజాగ్ రాజధాని తరలించాలని చెప్పేసి వైఎస్ జగన్ మొదటి నుంచి అనుకుంటున్నారు. కాబట్టి వైజాగ్ను పూర్తిస్థాయి రాజధాని చేస్తారనేటువంటిది తేలాల్సి ఉంది. అయితే ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు బయట ఈ స్టేట్మెంట్ ఇవ్వడం సరికాదు కాబట్టి ఎక్కడ కూడా ఎవరు మాట్లాడరు. సభలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాసేపట్లో అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతుంది. అసెంబ్లీలో ఈ ప్రకటన చేయాల్సి ఉంటుంది కనుక మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి బిల్లును తేబోతోంది అనేటువంటిది ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు ఖచ్చితంగా మరి కాసేపట్లో ఈ రాజధాని అంశం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏం ఆలోచిస్తున్నారు, అమరావతినే అంటే వాళ్ళ ముందున్నటువంటి ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఒకటి అమరావతినే పూర్తిస్థాయి రాజధానిగా చెప్పడం, లేదనుకుంటే 2 వైజాగ్ను పూర్తిస్థాయి రాజధానిగా చెప్పడం. ఈ 3 రాజధానులు అనేటువంటి దక్షిణాఫ్రికా ఫార్ములా అక్కడ ఉంది అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. కానీ మన అనుభవాల లోపల ఎక్కడా లేదు. అసెంబ్లీ సెషన్స్ కొన్ని రాష్ట్రాల లోపల వేరే దగ్గర జరుగుతూ ఉంటాయి, రాజధానితో పాటు మరో దగ్గర కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటాయి. అంతకుమించి పూర్తిగా రాజధాని అయితే ఎక్కడా లేదు. 2వ రాజధాని 3వ రాజధాని అనేటువంటిది. అట్లాగే హైకోర్టు రాజధానిలోనే హైకోర్టు ఉండాలనే నిబంధనలు ఏమీ లేవు. ఈ రకమైనటువంటి అంశాలను బేస్ చేసుకొని ఇప్పుడు హైకోర్టు ఇక్కడ ఉంది, అమరావతిలో ఉంది. సో మరి కర్నూలుకు తరలిస్తామని చెప్పారు. కర్నూలుకి తరలించడం అనేటువంటిది అది అంత ఈజీగా సుప్రీంకోర్టు ఒప్పుకోవాల్సి ఉంటుంది అనేటువంటి న్యాయపరమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందులో కొన్ని చిక్కులేవో ఉన్నట్టున్నాయి. అందుకనే ఈ ఉన్నపలంగా ఈ సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయడం, అట్లాగే 3 రాజధానులు అంటే వికేంద్రీకరణ చట్టాన్ని కూడా కేబినెట్ రద్దు చేసేటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనపడుతోంది. ఎప్పుడైతే ఈ అంశాలని అసెంబ్లీలో ప్రకటించారో, తర్వాత చట్టాన్ని చేశారో, మండల్లో వీళ్ళకు ప్రభుత్వానికి మెజార్టీ లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది జరిగింది. దాంతో మండలిని రద్దు చేసేటువంటి నిర్ణయాన్ని కూడా అసెంబ్లీ తీసుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు మండల్లో మెజార్టీ పెరిగింది, అసెంబ్లీలో మొదటి నుంచి వాళ్ళకి మెజార్టీ ఉంది. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుంది? పూర్తి స్థాయిలో అమరావతినే, ఒకవైపు అమరావతి రాజధాని పరిరక్షణ సమితి మొదటి నుంచి కూడా 2 నెలల నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉంది. ఇప్పుడు ఏ రకంగా పోతారు అనేటువంటి ఆప్షన్ 1,
ఒకటి అమరావతిని పూర్తిస్థాయి రాజధాని చేయడం, రెండు వైజాగ్ను రాజధానిగా పూర్తిస్థాయి రాజధానిగా ప్రకటిస్తారనేదే ఆసక్తికరంగా ఉంది. రైట్, ప్రస్తుతం మనకు బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే పార్థసారథి కూడా జాయిన్ అయ్యారు. పార్థసారథి గారు, సో ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎలా చూస్తారు? నిన్ననే బీజేపీ కూడా పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని కోసం పోరాటం చేస్తామని ప్రకటన ఇచ్చిన 24 గంటల్లోనే ఈ రకమైనటువంటి ప్రకటన రావడం ఎలా చూస్తారు? ఏ రకంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనుకుంటున్నారు ఏపీ ప్రభుత్వం? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. మేము స్వాగతిస్తున్నామండి. మా యొక్క డిమాండ్ మొదటి నుంచి కూడా అదే కదా. మేము ఈ విషయంలో ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళకి అనేక సందర్భాల్లో సంఘీభావం తెలిపాం. అయితే అక్కడ మేము చెప్పడం ఏంటంటే, అయ్యా గతంలో అసెంబ్లీలో మీరు కూడా దాన్ని ఒప్పుకున్నారు. 30,000 కాదు 33,000 ఎకరాలు ఉండాలని చెప్పేసి మీరు దాన్ని ఒప్పుకున్నారు. అనేక రకాలైనటువంటి యొక్క వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఒక్కసారి దాన్ని చూడండి. నేను మడమ తిప్పను అనేటువంటి మాట మీరు ఏదైతే చెప్తారో, అసెంబ్లీలో చెప్పినటువంటి మాటకి మడమ తిప్పద్దండి అని చెప్పి అనేక సందర్భాల్లో మేము మాట్లాడడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు మాకు మీడియా స్పేస్ ఉండదు కదండి. మీడియా స్పేస్ రావాలంటే లంచాలు ఇచ్చుకునేటువంటి పరిస్థితి, లేకపోతే కొన్ని పార్టీలు కొన్ని ప్రత్యేకమైనటువంటి మీడియా ఛానల్స్ పెట్టుకున్నాయి. ఏదో మీలాంటి ఛానల్స్ కొన్ని అయినా సరే అందరినీ సమానంగా చూపిస్తున్నాయి తప్ప మిగతా వాళ్ళందరూ ఎవరెవరు అజెండా వాళ్ళకు ఉంది కాబట్టి అట్లాంటి మంచి విషయాలను వాళ్ళు ప్రచారం చెయ్యరు. అందుకే నిన్న మా భారతీయ జనతా పార్టీ ఒకసారి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకున్న తర్వాత, ఆంధ్రప్రదేశ్ తీసుకున్న తర్వాత మేము ప్రత్యక్షంగా రంగంలోకి దిగాము. మంచిదే, ఇది వారు ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు, వెల్కమ్ చేస్తున్నాం మేము. కాబట్టి అయితే ఇక్కడ ఏంటంటే నాకు ఇప్పటికీ ఉండేటువంటి ఒక డౌట్, జగన్ గారి మీద, విజయసాయి రెడ్డి గారి మీద వారి అహంకారం, అంటే ఈ పార్టీలో ఉన్నటువంటి అహంకారం వాళ్ళకి జనరల్ గా ఉండేటువంటిది ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ కూడా మేము ఏదో కుట్రలు చేసి ఇంకో రకంగా దాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నమే చేస్తారేమో అనేటువంటి అనుమానం అయితే నాకుందండి. అంటే ఇక్కడ రెండు గుర్తుంచుకోవాలండి. రాజధాని అనేటువంటి అంశం పూర్తి రాష్ట్రానిదే. చాలా మంది మధ్యలో నేను వాళ్ళకు తెలియక మాట్లాడుతున్నారో, లేకపోతే కుట్రపూరితంగా ఏదో నింద వెయ్యాలని చెప్పి బీజేపీ మీద మాట్లాడుతున్నారేమో, కానీ వాళ్ళకి స్పష్టంగా నేను చెప్తున్నా, పంచాయతీలో సంతకం చేయాలంటే పంచాయతీ ప్రెసిడెంట్ చేయాలండి. మున్సిపాలిటీలో దాని ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మున్సిపల్ చైర్మన్ లేకపోతే అక్కడ కమిషనరో చేయాలి. డైరెక్ట్ గా వచ్చేసి ప్రధానమంత్రి చేస్తే చెల్లవండి. బీజేపీ ఇక కేంద్ర ప్రభుత్వం చేస్తే చెల్లవు. దేనికి హక్కులు దానికి ఉంటుంది. అదే ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ. ఆ ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థలో భారతీయ జనతా పార్టీ ఈ రోజే కాదు, మొట్టమొదటే అమరావతికి మద్దతుగా నిలిచి 1,500 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చింది. ఆ ఇచ్చిండేటువంటి దాన్ని సక్రమంగా చంద్రబాబు నాయుడు గారు వినియోగించకుండా దుర్వినియోగం చేశాడు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి ఉంది. దాన్ని స్పష్టంగా గుంటూరు సభలోనే నరేంద్ర మోడీ గారు హెచ్చరించారు. అయ్యా, రాయ్పూర్ యొక్క దీన్ని దాదాపు 750 కోట్ల రూపాయలతో అక్కడ అసెంబ్లీ కట్టాం. ఇక్కడ నువ్వు ఎప్పుడు కూడా 1,50,000 కోట్లు అని చెప్పి భ్రమంలో పెట్టద్దు. 1,50,000 కోట్లు పెట్టుబడి వస్తుంది, రాదని కాదు. రోడ్లు 33,000 ఎకరాలు వేసేదానికి, రోడ్లు వేసేదానికి, ప్లాట్లు అలాట్ చేసేదానికి మేము ఇచ్చిండే 1,500 కోట్లే చాలా ఎక్కువ. దాన్ని మీరు త్వరగా తయారు చేయండి, తర్వాత ఇస్తూ పోతూ ఉంటాం. మొత్తం ఆ యొక్క డెవలప్మెంట్ అంతా మేము ఇస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క టీం అంతా దీన్ని కావాలని చెప్పి, లేకపోతే ఏమి వాళ్ళ యొక్క మతలబు ఉందో తెలియదు, లేకపోతే ఎవరెవరికి ఏ ప్లాట్లు ఇవ్వాలని డిసైడ్ చేయడం వాళ్ళకి చేత కాలేదో, ఎవరికి లాభాలు ఎక్కువ రావాలా వాళ్ళకి అనేటువంటి వాళ్ళు చేసిన కారణంగానే పుష్టిపోయింది. రైట్, ఎస్, మనకు ప్రస్తుతం టీడీపీ ఐటీ సెల్ వింగ్ అధ్యక్షుడు శ్రీనివాస్ చౌదరి గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు, సో ఈరోజు ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు ఉపసంహరణ అయితే చేస్తున్నట్టు నిర్ణయించుకున్నారు, కానీ మరి తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? అమరావతిని రాజధానిగా అలానే ఉంచుతారా, లేదంటే విశాఖకు తరలిస్తారా, లేకుంటే ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటారా? ఏమనిపిస్తుంది మీకు? సరే, మొదట ఈ విజయం రైతులది, ఆంధ్రప్రదేశ్ ప్రజలది. ఈ విజయానికి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకే చెందాలి. ఈ విజయం వెనకాల వైసీపీ ఆడిన 3 ముక్కల ఆట తేటతెల్లం అయిపోయింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని కర్నూలులో, విశాఖపట్నంలో 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకునేసినారు. జేబులు నిండిపోయినాయి. వాళ్ళు ఇంకా అక్కడే చేసేది ఏమీ లేదు, ప్రభుత్వ భూమితో. సో ఈ సిచ్యువేషన్ లో 3 రాజధానులు అనేది 3 ముక్కలాట ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ పప్పుని ఇక్కడ ఉడకనీయకుండా చేసేసారు. ఎప్పుడైతే రైతులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారో, 29 గ్రామాలకే పరిమితం చేసిన ఈ పోరాటం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం 13 జిల్లాలకు పోరాటంగా మారిందో,
ప్రయత్నాలు చేసినా, ఎన్ని కలబొల్లి మాటలు చెప్పినా, బీజేపీ తక్కుటమార గజకర్ణ గోకర్ణ విధులని ప్రదర్శించినా, ఒకప్పుడు బీజేపీ వీళ్ళు కూడా సపోర్ట్ చేసి వాళ్ళ ఇష్టం రాజధాని ఇన్ని రాజధాని పెట్టుకోని చెప్పి నాటకాలన్నా, కేంద్రంలో కూడా రాజధాని మేము ఇచ్చాము, తర్వాత వాళ్ళ ఇష్టం ఏమైనా చేసుకోండి అని చెప్పి బీజేపీతో సహా ఖచ్చితంగా ఈ పోరాటానికి దాసోహం చేయాల్సి వచ్చింది. ఇది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయం. దీని వెనకాల వైసీపీ బీజేపీ ఆడిన దొక్కటమార గజకర్ణ గోకర్ణ విధులు ప్రజలు తెలుసుకున్నారు. చివరికి అమిత్ షా వచ్చి తిరుపతిలో బీజేపీ నాయకులు తల్లంటితే తప్ప, క్లాస్ పీకితే తప్ప ఈరోజు పోరాటానికి మద్దతు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు సోమిరాజు గారు చెప్పిన సంఘటన మనం చూసాం. అయితే ఈ 3 రాజధానుల పేరుతో జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం, 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న సంబంధించిన ఫలితం, అదేవిధంగా 29 గ్రామాలకు ఇవ్వాల్సిన పరిహారం, ఇవన్నీ కూడా సిఆర్డీ బిల్తో సహా ఎన్నిక తీసుకున్నారంటే ప్రజల పోరాటం అంటే ఈ విధంగానే ఉంటుంది. ఢిల్లీలో రైతులు ఏ విధంగా అయితే బీజేపీకి బుద్ధి చెప్పారో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో రైతులు ఈరోజు మళ్ళీ అధికార పార్టీకి బుద్ధి చెప్పారు. వీళ్ళే వాత పెడతారు, వీళ్ళే వెన్నబోస్తారనే పద్ధతి వీళ్ళు నేర్చుకున్నారు. ఇది కాదు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిసంఖ్యలు తప్ప అని చెప్పి ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటులో అధికార పార్టీ, కేంద్రంలో బీజేపీ పార్టీ ఓడిపోయింది. సిగ్గుతో తలదించుకోవాలి. శ్మశానం అని చెప్పిన, గ్రాఫిక్స్ అని చెప్పిన, ఇది రాజమౌళి సినిమా అని చెప్పిన మహానుభావులందరూ ఒక్కసారిగా వచ్చి అమరావతి బిల్డింగ్ నుంచి దూకిపోవాలని నేను మీ ద్వారా కోరుతున్నాను. ఎందుకంటే అక్కడ గ్రాఫిక్స్ ఉన్నాయా, భవనాలు తెలుస్తాయి కదా వాళ్ళు దూకితే. కాబట్టి ఇవన్నీ తెలిసిన విషయాలని కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో దిక్కు లేక, వేరే మార్గం లేక మద్దతు తెలియజేశారు. ఏదేమైనా సరే ఇది ప్రజల విజయమే. తెలుగుదేశం పార్టీ కూడా ఇది పూర్తి సపోర్ట్ చేసింది. 100% రాజధానిలో 39,000 ఎకరాల పైచులు రైతులు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇచ్చిన వారు బిడ్డలతో సమానం చూసుకునే భూములకి ఈరోజు న్యాయం జరిగింది. అయితే దీంట్లో రేపు అసెంబ్లీలో ఏ పొరపాట్లు చెప్పి ఈ సిఆర్డీ బిల్లులో ఏమి లింకులు పెట్టి మళ్ళీ పోరాటాన్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తారో కానీ ఏది చేసినా సరే ఇంక చల్లదు. సుపీరియర్ గా కూర్చున్న జడ్జి గారికి సప్లై చేశారు ఆల్రెడీ పేపర్, ఇది మేము వెనక్కి తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పారు. ఇంతకన్నా వీళ్ళు ఓడిపోయినారని చెప్పుకోవడానికి ఇంక వేరే లేదు. ఇది ప్రజాస్వామ్య విజయం. ఖచ్చితంగా ఈ ప్రజలు పోరాటాన్ని శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ ఇది ఒక పూర్తి స్థాయి విజయం అనుకుంటున్నారా? అంటే ఉపసంహరణ చేసుకుంటున్నామని చెప్పారే తప్ప అమరావతిని రాజధానిగా ప్రకటిస్తున్నామని అయితే చెప్పలేదు ప్రభుత్వము. సో మరి విశాఖపట్నానికి గనక మళ్ళీ రాజధాని చేస్తున్నాం పూర్తి స్థాయిలో అని చెప్పేసి ప్రకటన చేస్తే ఇది విజయం అవుతుందా, లేకుంటే ఏమవుతుంది? టీడీపీ వర్షన్ ఏంటి సార్? మొదట అమరావతికి సిఆర్డీ బిల్లుని ఉపసంహరించుకుంటానని అక్కడ విజయం సాధించారు. వీళ్ళు ఇంకెక్కడ రాజధాని చేసేంత సీన్ లేదు వీళ్ళకి, వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరం అయింది. ఏ 3 రాజధానుల పేరు చెప్పిన కర్నూలులో కానీ కూడా పెట్టిన సంఘటన లేదు. వీళ్ళు ఉట్టికెంగేమని స్వగ్రానికి ఎక్కుతుందా? విశాఖపట్నం రాజధాని నిర్మిస్తారు. వీళ్ళు ఆ జనాలు నమ్మే పరిస్థితులు లేరు. వీళ్ళు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి పిల్లలకి ఇచ్చే కోడిగుడ్లు, అన్నం, భోజనం, అంగన్వాడీ వర్కులకు ఇచ్చే జీతాలే వీళ్ళు ఇవ్వలేకుండా రేపు నెల ఉద్యోగస్తులు జీతాలు ఇస్తారో తెలియదు. 6 లక్షల కోట్ల అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసి మార్చేసిన వీళ్ళు రాజధాని నిర్మిస్తారని చెప్పి ఆ ఆలోచన ప్రజలకు లేదు. కాబట్టి తిరుగుబడ్డారు కాబట్టి కోరికల్ని వాళ్ళ ఆశయాలు సాధించుకున్నారు. ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం, దుర్గ ప్రభుత్వం అని తేల్చేశారు. ప్రజల ముందు ఈ ప్రభుత్వం ఓడిపోయింది. నాకు తెలిసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలనా దక్షుడు కాదని తేల్చేశారు. అందుకే ఈ రోజు అన్ని కేసులు, ఈ ఒక్క కేసే కాదు సార్, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఓడిపోయిన కేసులు 100ల సంఖ్యలో ఉన్నాయి. వాళ్ళకి అసలు ఏ విధంగా బుద్ధి చెప్తున్నారు? రాజ్యాంగం అయితే ఒక్క విషయం మాత్రం చాలా సీరియస్ చెప్పదలుచుకున్నారు సార్. రాజ్యాంగం మీద, కోర్టుల మీద ఎనలేని గౌరవం పెరిగింది ప్రజల్లో. ఎందుకంటే అటు ఢిల్లీలో జరిగిన పోరాటం కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ జరిగిన పోరాటం కానీ 100% న్యాయస్థానం ఖచ్చితంగా కాపాడింది. అందుకే న్యాయస్థానం దేవస్థానం పాదయాత్ర విజయవంతమైంది. 3 రకాలు వేసిన వైసీపీ వాళ్ళు ఈ బిల్లులో ఎన్ని రకాల లొసుకులు పెట్టాలని ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ఓడిపోతారు. ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజాక్షేత్రంలో వెళ్ళి దోషులుగా నిలబెట్టిన ప్రభుత్వం చూసాం మనం. రైట్ సునీల్, ప్రధానంగా నిన్న సీఎం కేసీఆర్ అదేవిధంగా జగన్ కూడా ఒక పెళ్లిలో మాట్లాడుకున్నటువంటి అంశాలను కూడా ప్రధానంగా మనం చూసాం. సో ఇది కూడా కొంత సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. నీటి వాటాల గురించి గొడవ జరిగిన తర్వాత ఇంత నవ్వుతూ సరదాగా మాట్లాడుకొని సుదీర్ఘంగా మాట్లాడుకున్న విషయం కూడా ఏం మాట్లాడుకున్నారనే ఆసక్తి నెలకొన్న కొన్ని గంటల్లోనే ఏపీలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం, అంటే రాజకీయ కోణం ఏమైనా ఉందంటారా ఈ నిర్ణయం పట్ల? దానికి ఏం సంబంధం లేదు. వేరే ప్రైవేటు ఫంక్షన్స్ లోపల 2 ముఖ్యమంత్రులు కలుసుకున్నప్పుడు వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి, అది మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. దానికి ఈ జిల్లా వివాదాలకి ఏముండవు. ఏ ఫోరంలో అయితే వాళ్ళు ఫైట్ చేయాలో ఆ ఫోరంలలో ఫైట్ చేస్తారు. అది అక్కడ అందరూ మిత్రులు, బంధువులకు సంబంధించినటువంటి ఫంక్షన్ కాబట్టి అక్కడ
కలుసుకుంటారు, మర్యాదపూర్వకంగానే ఉంటారు. ఏ రాజకీయ నాయకులైనా అదే విధంగా ఉంటారు. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు జగన్ కలుసుకున్నా కూడా అదే విధంగా ఉంటారు. దానికి దీనికి ఏమీ ఉండకపోవచ్చు. అయితే న్యాయపరమైన అంశాలు ఇందులో ఉన్నాయి. మొదటి నుంచి ఉన్నప్పుడు చెప్తుంది ఏంటంటే ఈ అసెంబ్లీ ప్రొసీజరే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఇటు అసెంబ్లీలో ఆమోదం పొందింది, అటు మండలిలో మొదట్లో దీన్ని వ్యతిరేకించారు. అప్పుడు టీడీపీకి బలం ఉంది, ఆ తర్వాత కొంత వివాదం నెలకొనుంది. సో అసెంబ్లీకి సంబంధించిన ఈ వ్యవహారాలన్నీ కూడా న్యాయస్థానం సమీక్ష లోపల నిలబడతాయో నిలబడవో అనేటువంటి కొన్ని అనుమానాలు అయితే మొదటి నుంచి నిపుణుల్లో ఉన్నాయి, రాజకీయ వర్గాల్లో కూడా ఉన్నాయి. సో ఆ కోణంలో ఏమైనా ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గి మళ్ళీ ఇప్పుడు పూర్తి స్థాయిలో అదే రకమైనటువంటి బిల్లులు మరో రూపంలో తీసుకొచ్చడానికైతే ఆస్కారం ఉంది అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆ మేరకు ఇటు కౌన్సిల్లో అటు అసెంబ్లీలో రెండు చోట్ల కూడా మళ్ళీ ఈ కొత్త బిల్లును మూవ్ చేస్తారు. ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారు. ప్రకటన చేసిన తర్వాత 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమావేశాల్లోనే ఆ బిల్లుని తీసుకొస్తారు అనేటువంటిది చర్చ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు చర్చ జరుగుతున్నట్టుగా ఎక్కడ కూడా అమరావతి రాజధాని కొనసాగుతుందని ప్రకటన చేయలేదు. దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్ను మాత్రమే వెనక్కి తీసుకున్నారు. ఈ లెజిస్లేటివ్ ప్రొసీజర్ను మాత్రమే వాటిని మేము వెనక్కి తీసుకుంటున్నాం, రద్దు చేస్తున్నాం అనేటువంటిది అది క్యాబినెట్ డిసిషన్. దాన్నే హైకోర్టుకు చెప్పారు. దీనికి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఏ విధంగా మళ్ళీ ముందుకు వస్తుందనేది ఆసక్తికరంగా ఉంది. అప్పుడున్నటువంటి లెజిస్లేటివ్ ప్రొసీజర్లో కొన్ని ఏవో లేకునాస్ ఉన్నాయని చెప్పేసి ఈ రకమైనటువంటి నిర్ణయం క్యాబినెట్ తీసుకుంది అనేటువంటిదే రాజకీయ వర్గాల్లో లెజిస్లేటివ్ సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చ. రైట్. మరొకటి, చంద్రబాబు పైన ఈ మధ్య సానుభూతితో మీడియా అటెన్షన్ అంతా కూడా అటు మళ్ళింది అసెంబ్లీలో జరిగిన ఘటన తర్వాత. సో ఇప్పుడు ఈ తీసుకున్నటువంటి ఈ తాజా నిర్ణయం ద్వారా ఆ యొక్క న్యూస్ అటెన్షన్ కూడా కట్టడి చేయగలిగారు అనుకోవచ్చా ఈ నిర్ణయంతో? ఇవన్నీ చిన్న విషయాలు, అటువంటి ఎమోషనల్ ఇష్యూస్ అవి దానికి విధానపరమైన అంశాలకు ఏమాత్రం సంబంధం ఉండదు. ప్రభుత్వాలు ఆ రకంగా కీలకమైనటువంటి విధాన నిర్ణయాలు బయట జరుగుతున్నటువంటి ఎమోషనల్ ఇష్యూస్కి లింక్ అయ్యి నిర్ణయాలు తీసుకోరు. ఇది నాకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే అప్పుడు అసెంబ్లీ ప్రొసీజరల్ రాంగ్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది, ప్రొసీజరల్ రాంగ్స్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతుంది. అన్నిటి మీద విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం, పూర్తి అధికారం అసెంబ్లీకి ఉంటుంది. ఇంతకుముందుకు పార్థసారథి గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఆ విషయాలన్నీ కూడా తెలిసినటువంటి వాళ్ళు అదే చెప్పారు. ఈ రాజధానికి సంబంధించిన అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి అధికారం. సో అసెంబ్లీ ఆ మేరకు చట్టాలను చేస్తుంది. అసెంబ్లీ చట్టాలను చేయడం లోపల ప్రొసీజరల్ రాంగ్స్ ఏమన్నా ఉన్నాయా అనేటువంటిది జ్యుడిషియల్ రివ్యూలో తేలుతుంది. సో ఇప్పుడు జ్యుడిషియల్ రివ్యూ జరుగుతుంది కాబట్టి ఆ ప్రొసీజరల్ రాంగ్స్ ఏవో ఉండి ఉంటాయి అనేటువంటిది ప్రభుత్వ ప్రజల దృష్టికి వచ్చి ఉంటుంది. అందుకనే కోర్టు తప్పుపట్టడానికంటే ముందే వీటిని మేము ఇప్పుడు రద్దు చేస్తున్నాం, క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అనేటువంటి ప్రకటన చేసి ఉంటారు ఇంత హఠాత్తుగా. అంతేగాని ఈ 3 రాజధానుల అంశానికి సంబంధించి ప్రభుత్వం విధానపరంగా వెనక్కిపోతున్నట్టుగా అయితే ఎక్కడా లేదు. ఆ రకంగా విధానపరంగా వెనక్కిపోతున్నట్టయితే దానికి లోతైన చర్చ కసరత్తు జరిగి ఉండేది. ఇప్పుడు బయట వీళ్ళు చెప్తున్నట్టుగా ఈ ఉద్యమానికి భయపడిపోయో లేకపోతే ఇంకో దానికి భయపడిపోయో ప్రభుత్వం వెనక్కి తగ్గిందైతే నేను అనుకోవట్లేదు. ప్రొసీజరల్ రాంగ్స్ ఏవో ఉండి ఉంటాయి, అందుకు సంబంధించే ప్రభుత్వం ఈ విధంగా వెనక్కి తగ్గింది అనేటువంటిది అయితే. రైట్. జనసేన నుంచి విజయ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు, అధికార ప్రతినిధి. ఎస్ విజయ్ కుమార్ గారు, సో మొత్తానికి సిఆర్డీఏ బిల్లుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నటువంటి నిర్ణయానికి సంబంధించి మీరేం చెప్తారు? రైతులు చాలా కాలం నుంచి చేస్తున్నటువంటి పోరాటానికి ఈరోజు ఒక ముగింపు లభించింది అనుకోవచ్చా ఈ నిర్ణయంతో? నమస్కారం అండి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం అండి. వాస్తవానికి ఇది ఒక పోరాటం, ఇది అన్యాయంగా జరిగిన ఒక అంశమే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం అందరూ కూడా అమరావతి రాజధాని అని చెప్పి చాలా క్లారిటీగా కూడా జరిగింది. ఈ టైంలో రైట్, నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తా విజయ్ కుమార్ గారు. సో పార్థసారథి గారు, సో ఇంతకుముందు మన వారు మాట్లాడుతూ చెప్పారు శ్రీనివాస్ చౌదరి, టీడీపీ ఐటీసీ, ఇంకొకటి మొదటి నుంచి కూడా బీజేపీ పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వలేదు, పైన రాజధాని వికేంద్రీకరణకు సంబంధించి మద్దతు ఇచ్చి వైసీపీతో కలిసి ఇన్ని రోజులు
తెర వెనుక రాజకీయాలు చేశారు. ఇప్పుడు అవి చెల్లలేదని రైతుల పోరాటంతోనే సాధ్యమైందంటూ కూడా వారు చెప్తున్నారు. సో నిన్నైతే మీరు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి రోడ్లపైకి వచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం మీద పార్టీ పరంగా మేము పనిచేస్తాం. 3 రాజధానుల విషయంలో మేము ఏ రోజైనా సరే 3 రాజధానులు కావాలని చెప్పి మేము మా రాష్ట్ర పార్టీ ఏమైనా తీర్మానం చేసిందా? నరేంద్ర మోడీ గారు వచ్చారు, ఇక్కడ అమరావతి చేశారు. మేము అనేక సందర్భాల్లో జగన్ గారిని ఇదే ప్రశ్న వేస్తున్నాం. అయ్యా కోర్టులో ఉంది కాబట్టి దాని మీద ఎక్కువగా మేము మాట్లాడేటువంటి అవకాశం కూడా లేదండి. మిగతా వాళ్ళు దాన్ని రాజకీయం చేయాలని చేస్తున్నారు కానీ మేము అంటే మాట్లాడితేనే ఇప్పుడు మేము రాష్ట్ర పార్టీ తరఫున రాష్ట్ర బీజేపీ ఎప్పుడైనా సరే 3 రాజధానులు ఉండాలని తీర్మానం చేసి ఉంటే భారతీయ జనతా పార్టీ తప్పు. ఏ స్థాయిలో పాల్గొనాలనేటువంటిది పార్టీ యొక్క నిర్ణయం. మీ ప్రయారిటీ మీకుంది. ఆ ప్రయారిటీల్లో సంబంధించినటువంటి దాంట్లో మీరు పోరాటం చేస్తున్నారు. మా వాళ్ళందరూ కూడా వచ్చేసేసి దానికి మద్దతు తెలిపారు. ఇప్పుడు మేము తీసుకుని ఉంటే కనుక మా ప్రయారిటీ ప్రకారం మేము చేసేవాళ్ళం. మేము ఇక్కడ ఉండేటువంటి దాంట్లో 3 రాజధానుల విషయంలో ఉండేటువంటిది ఎవరికైనా కానీ ఏమాత్రం తెలివి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు, నేను అదే పదం వాడుతున్నా, ఆల్రెడీ కోర్టులో ఉంది. భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దేనికి కానీ దీంట్లో ఏమి చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి కోర్టులో వచ్చేటువంటి నిర్ణయం ప్రకారం జరగాలి, లేదా అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు నీకు ఉండేటువంటి బలాబలాల ఆధారంగా జరగాలి. వీళ్ళు చేసే ఉద్యమం చేస్తేనే ఏదో అయిపోయింది అనుకునేటువంటిది మాత్రం కరెక్ట్ కాదండి. ఉద్యమం అనేటువంటిది ఒక సానుకూలమైనటువంటి అంశం. ఖచ్చితంగా జరగాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చింది. ఆ ఒత్తిడి తీసుకొని వచ్చిండేటువంటి ఫలితంగా ఇది జరిగింది అనేటువంటి మాట ఎంత వాస్తవమో ఈ రోజు అసెంబ్లీలో పూర్తి స్థాయిలో అమరావతి ఉండాలి అనేటువంటిది సాధించేంత వరకు కూడా అందరూ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మాత్రం దానికి మద్దతు ఇస్తోంది. మేము ముందు నుంచి కూడా ఒకటే చెప్తున్నాం, అయ్యా 33,000 ఎకరాలు ఇచ్చిండే రైతులకు అన్యాయం చేయకండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడు, మీరు అన్యాయం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. వాళ్ళ యొక్క ఉసురు మనకు తగలడం మంచిది కాదు, మన రాష్ట్రానికి కూడా మంచిది కాదు అనేటువంటి విషయం మేము స్పష్టంగానే చెప్తూ ఉన్నాం. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు అప్పుడే ప్లాట్లు డివైడ్ చేసేసి ఇచ్చేసిందంటే 4 సంవత్సరాల్లో 1,500 కోట్లతో చేసేసింటే అయిపోయేది. ఈ రోజు కూడా వాళ్ళు చేసిండేటువంటి తప్పును కప్పిపుచ్చుకుంటున్నారు తప్ప వాళ్ళు చేసిండేటువంటి తప్పుకు ఇద్దరూ బాధ్యులే. అది వచ్చిన తర్వాత జగన్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి ఈ రోజు మళ్ళా ఆయన యూటర్న్ తీసుకున్నాడు. ఆయన యూటర్న్ అనేటువంటిది ఆయన పక్కా బిజినెస్ మ్యాన్ ప్రకారం విశాఖపట్నంలో ఉంటే మంచిది అనేటువంటిది ఆయన ఆలోచన. అయినా ఆయన అధికారంలో ఉన్నంత వరకు రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్నది, ఎందుకంటే 150 సీట్లు ఇచ్చాం కదా, మన కర్మ కొద్దీ చంద్రబాబు నాయుడు ఆ రోజు నరేంద్ర మోడీ గారిని వీళ్ళు విమర్శించే కారణంగా, ఆయనకు మద్దతు తీసుకెళ్లే కారణంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పాలనుకున్నారు కానీ జగన్ కి ఇన్ని సీట్లు ఇవ్వాలని అనుకోలేదండి. కానీ దురదృష్టవశాత్తు, ఆంధ్రప్రదేశ్ యొక్క దురదృష్టవశాత్తు అది జరగాల్సినటువంటి జరిగింది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు యొక్క వైఫల్యం. ఈ రోజు చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సక్రమంగా రాజకీయపరమైనటువంటి ఆలోచనలో కాకుండా రాష్ట్రం అభివృద్ధి కోసం అమరావతి బాగుంటుందనేటువంటి విషయాన్ని అనేక రకాలుగా ఫోకస్ చేసి నచ్చజెప్పి అది ప్రజల నుంచి మద్దతు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఎంతసేపు అయినా తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పవర్ పాలిటిక్స్ చేస్తున్నాయి, కుట్రల పాలిటిక్స్ చేస్తున్నాయి తప్ప రియల్ డెవలప్మెంట్ కి సంబంధించి, ఎందుకంటే జగన్ గారు ఈ విషయంలోనే కాదండి, ఇండ్లన్నీ కట్టిండేటువంటివి ఇప్పటికి 3 ఏళ్ల నుంచి ఇవ్వలే. ఈ రోజు వచ్చిండేటువంటి భూముల విషయంలో వాళ్ళ తరఫునే వేసేసి మళ్ళా దాన్ని అంతా పెండింగ్ పెట్టారు. అభివృద్ధి అనేటువంటిది జగన్ గారి ప్రభుత్వంలో శూన్యం. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏం పనులు జరుగుతున్నాయో అవి మాత్రమే జరుగుతున్నాయి. ఇప్పుడు అమరావతి విషయంలో కూడా ఒకవేళ నువ్వు చేయాలనుకున్నా నీ పాటికి నువ్వు డెవలప్మెంట్ గత ప్రభుత్వం చేసింటే దాన్ని నువ్వు కంటిన్యూ చేయాలి కదా. నువ్వు డెవలప్మెంట్ అమరావతి రాజధాని ఇంకో చోట ఉండేవండి. ఒకవేళ మీ కెపాసిటీ అట్లే ఉండి, లేకపోతే మీ ఆలోచన అట్లే ఉంటే మినిమం 33,000 ఎకరాలు డెవలప్ చేయాల్సింటే కనీస బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. ఇది అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది. అనేక సందర్భాల్లో మా ధర్నాల విషయంలో కూడా మేము చెప్పడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీ ఈ రోజు నిన్న వచ్చిండేటువంటి పరిస్థితుల ఆధారంగా అవకాశం ఉంది కాబట్టి మనము కూడా దీనికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నిన్న నిర్ణయం తీసుకొని మనమందరం రావడం జరిగింది. దాని ఫలితం ఈ రోజు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే, ఇక్కడ ప్రజలు కానీ మీడియా కానీ ఇంకొకరు కానీ గుర్తించాల్సింటే భారతీయ జనతా పార్టీ స్టాండ్ క్లియర్ గా ఉంటుంది. ఎక్కడ కానీ యాంబిగిటీ అనేటువంటిది లేదు. మధ్యలో ఎవరైనా ఒకరిద్దరు వాళ్ళ అభిప్రాయాలు మాట్లాడచ్చు కానీ స్టేట్ పార్టీగా
భారతీయ జనతా పార్టీ స్టేట్ పార్టీగా అమరావతి ఉండాలని ప్రతిసారి చెప్పింది. ఎక్కడైనా 3 రాజధానులు రైట్ పార్థసారి గారు, ప్రస్తుతం అమరావతిలో అక్కడ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత, ఉపసంహరణ నిర్ణయం వచ్చిన తర్వాత అమరావతి రైతులు ఏమంటున్నారు, అక్కడ రైతుల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి చరిత్ర కుమార్ అమరావతి నుంచే రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేయబోతున్నారు. లైవ్ లో చూద్దాం ఇప్పుడు. చరిత్ర కుమార్, అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది, రైతులు ఏమంటున్నారు, ఉపసంహరణ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఏ రకంగా రైతులు దీనికి సంబంధించిన నిర్ణయాన్ని చెప్తున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇక్కడ రైతులు కోర్టులో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది 3 రాజధానుల నిర్ణయం అయిన తర్వాత రైతుల్లో కొంత ఉత్సాహం ఉంది. అలాగే రైతుల అనుమానం కూడా ఉంది. రైతులు ఉండే పరిస్థితి ఇక్కడ ప్రభుత్వం ఇదే గత 2 రోజుల నుంచి బాధ వ్యక్తం చేస్తున్నారు రైతులతో. మనం ఉన్నాం, మహిళా రైతులతో మాట్లాడదాం. అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల? జై అమరావతి, జై హో అమరావతి అని మొదటి నుండి కూడా మేము కోర్టుల మీద ఆధారపడ్డాము. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాల్సింది పోయి రాష్ట్ర ప్రజలని, అమరావతి ముఖ్యంగా అమరావతి రైతుల్ని సమస్యల వలయంలోకి, సమస్యల సుడిగుండంలోకి పెట్టేసింది. ఎందుకు చేస్తున్నారు ఈ నిరసన అని ఒక్కసారి మనం ఆలోచిస్తే, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళకి ఇల్లు కావాలని, వాళ్ళ పిల్లలు పెళ్లి కావాలని ఇక్కడ వీళ్ళు ఆలోచించట్లేదు. అమరావతిని అభివృద్ధి చేయండి, ఆ ఫలాన్ని రాష్ట్రానికి పంచండి అని చెప్పి 2 సంవత్సరాలుగా రోడ్డెక్కి వాళ్ళు నిరసన తెలియజేస్తుంటే ఈ ప్రభుత్వం కట్టెత్తి చూడలేదు. కానీ ఈ రోజు మేము మొదటి నుండి కోర్టులు, న్యాయస్థానాలే మాకు దేవాలయాలని మేము మొదటి నుండి చెప్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం మేము స్వాగతిస్తున్నా కూడా ఇంకొక మాట ఏంటంటే అమరావతి ఏకైక రాజధాని అని కూడా ప్రకటించాలి. రైట్, అది ప్రస్తుతం అక్కడ రైతులు వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా చాలా రోజుల నుంచి వారు పడుతున్నటువంటి బాధలుగా చూస్తున్నాం. రైట్, మనకు విజయ్ కుమార్ గారు లైన్లోకి వచ్చారు. సుందర విజయ్ కుమార్ గారు, జనసేన పార్టీ నుంచి. విజయ్ కుమార్ గారు సార్ నమస్కారం అండి. చెప్పండి విజయ్ కుమార్ గారు, ఈ నిర్ణయం పట్ల ఏం చెప్తారు? ఇది వాస్తవానికి మేము ఎక్స్పెక్ట్ చేసిందేనండి. ఎందుకంటే టెక్నికల్ గా కూడా దీంట్లోనే చాలా లోపాలు ఉన్నాయి. దాని సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఇది పెద్ద యూటర్న్ అండి. ఏది ఏమైనా ఇక్కడ రైతులు పోరాటం చేస్తున్నారు, అపోజిషన్స్ అన్ని కూడా మద్దతు తెలుపుతుంది. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ చాలా క్లారిటీగా మాట్లాడింది. ఫస్ట్ నుంచి కూడా మేము భారతీయ జనతా పార్టీకి అన్కండిషనల్ సపోర్టు ఇచ్చినప్పుడు కూడా ఇది అమరావతి రాజధాని అంటేనే మేము సపోర్ట్ చేసాం. భారతీయ జనతా పార్టీ అదే మాట మీద నిలబడింది. మొన్న అమిత్ షా గారు రావడం కూడా జరిగింది. వచ్చినప్పుడు కూడా చాలా క్లారిటీగా అమరావతికే మా సపోర్టు, ఒక రాజధాని అని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు వీళ్ళ నియంత్రిత్వ ధోరణుల్ని మరి వాళ్ళకి అడ్డుకట్టేసేటట్టే మరి ఈ అన్ని ఎపిసోడ్లోని ఎవరైతే రైతులు ఆ పోరాటం అనేది నవ్వుతో నా భవిష్యత్తు, వాళ్ళ పోరాటం మామూలు పోరాటం కాదు. ఇది పూర్తిగా వాళ్ళకే చెందుతుంది. డెఫినెట్ గా మీద ఇంకా ఏమైనా కూడా వీళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఏదైనా మళ్ళా ఏమైనా చెయ్యాలనుకున్నా కూడా డెఫినెట్ గా అడ్డుతామండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే ఒక్క రాజధాని, ఆ రాజధాని అమరావతి అండి. విజయ్ కుమార్ గారు, ఒకటి ఇప్పుడైతే ఉపసంహరించుకున్నారు కానీ 3 రాజధానులకు సంబంధించి అమరావతినే రాజధానిగా కొనసాగిస్తారనే దానికి క్లారిటీ లేదు. పైగా అక్కడ కొడాలి నాని మాట్లాడినటువంటి అంశాన్ని చూస్తే సీఎం జగన్ గత నిర్ణయానికి కట్టుబడి ఉంటారనేటువంటి చెప్పిన మాటను మనకు తెలుస్తుంది. అక్కడ దానివల్ల విశాఖనే పూర్తి స్థాయి రాజధానిగా చేయబోతున్నారనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. సో దీన్ని ఎలా చూస్తారు? విశాఖనే రాజధానిగా చేస్తే ఎలా ఉంటుందంటారు పరిస్థితి? అంటే ఇక్కడ చాలా చర్చ జరిగిన తర్వాత, అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేసిన తర్వాత అమరావతి రాజధాని అని చెప్పి మనం యాక్సెప్ట్ చేసి మనం ముందుకెళ్ళటం జరిగిందండి. ఈరోజు విశాఖపట్నం రాజధాని అని చెప్పి కేవలం విశాఖపట్నాన్ని అమ్ముకు తినడానికి అనేది విశాఖపట్నం ప్రజలకి చాలా క్లారిటీగా తెలుసు. ఎందుకంటే అదే మొట్టమొదటిగా విశాఖపట్నమే రాజధాని అని చెప్పి స్టార్టింగ్ అమరావతి లేనప్పుడైతే డెఫినెట్గా విశాఖపట్నం అందరూ కూడా హర్షించేవాళ్ళు. కానీ ఇప్పుడు
ఈ రోజు అమరావతి అన్న తర్వాత అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత, రైతులు భూములు ఇచ్చిన తర్వాత, కొంత ఆ దిశగా డెవలప్మెంట్లు జరిగిన తర్వాత ఈ రోజు కొత్తగా వచ్చి విశాఖపట్నం అని అంటే ఎవరు నమ్మరండి. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి కనీసం ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా గవర్నమెంట్ దగ్గర లేని పరిస్థితి మీకు తెలుసు, తాకట్లు పెట్టారు. ఈరోజు మళ్ళా ఇంకొక 126-125 ఎకరాల దగ్గర సుమారు ఏదైతే హాస్పిటల్స్ భూములు ఉన్నాయో అవి కూడా రెడీ చేశారు తాకట్టు పెట్టుకోవడానికి. ఇలాగ అనేకమైనవి చేశారు. సో ఇవన్నీ కూడా 100% వాళ్ళు ఏం చెప్పినా నమ్మే ప్రసక్తి లేదు. ఇక్కడ క్యాపిటల్ కట్టడానికి కోసం ఇక్కడేమి భూమి లేదు, ఉన్న భూమిని కూడా అమ్మేశారు. ఇక్కడ ఏదో ఇచ్చేస్తారని అనుకోవడం ఎవరు ఇక్కడ నమ్మట్లేదండి. ఒకవేళ అలాగే కనుక చేస్తే ఇది మరొక నాటకం. ఈ నాటకంలో ఇంకా గవర్నమెంట్ భూములు అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ప్రైవేట్ భూములు ఉన్నాయి ఆల్రెడీ. అలాగా మరి ఈ ట్యాక్సులు కట్టడం మీకు ఎందుకు కట్టుకోలేరు కాబట్టి గవర్నమెంట్ కి అప్పచెప్పండి, మీకు ఎంతో కొంత ఇస్తామని చెప్పి మోసం చేసినా చేయొచ్చండి. ఇది 100% ఫాల్స్. గవర్నమెంట్ ఫాల్స్ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ప్రజలు, అపోజిషన్ పార్టీలు అందరం కూడా ఏకతాటిపై ఒకే మాట మీద ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి ఎదురెళ్ళి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం జనసేన పార్టీ నుంచి. రైట్. సునీల్, మనం ఎలా చెప్పొచ్చు దీన్ని? కాసేపట్లో సీఎం జగన్ ప్రకటన చేయబోతున్నారు. అంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, జనాల నుంచి వచ్చిన వ్యతిరేకత తర్వాత ఉపసంహరణ తీసుకుంటున్న సందర్భంలో జనాలకు ఏ రకమైనటువంటి సందేశం ఇచ్చే అవకాశం ఉంది? ఏపీ ప్రజలకు అందరికీ కూడా ఎలాంటి స్పీచ్ ఉండే అవకాశం ఉండొచ్చు జగన్ చెప్పేటువంటి వ్యాఖ్యలను? సార్, ప్రతిపక్షాలు ఇది రాజధాని పరిరక్షణ అనేటువంటిది కొంత ప్రొటెస్టులు చేశాయి, కానీ అవన్నీ టోకెన్ ప్రొటెస్టుల వరకే ఉన్నాయి. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి, లోకల్ బాడీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎక్కడ కూడా పెద్దగా ప్రతిపక్షాలు గెలవలేదు. ఈ ఉద్యమానికి ప్రజామోదం ఎంత మేరకు ఉందనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్. ఈ 3 రాజధానుల ప్రకటన అనే దానికి ప్రభుత్వం కొంత ఎక్సైజ్ చేసింది. రాజధానుల్లోనే అభివృద్ధి కేంద్రీకరణ జరుగుతోంది, అది ఇబ్బందికరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కారణం అదే. హైదరాబాదు మాత్రమే అభివృద్ధి జరిగింది, ఇక్కడ అంతా సీమాంధ్ర వాళ్ళంతా కూడా ఉండిపోయారు, మా తెలంగాణ అభివృద్ధి కాలేదు, హైదరాబాద్ ఒకటి అభివృద్ధి చెందితే సరిపోతుందా అనేటువంటి నినాదంతో, ఆత్మగౌరవ నినాదము, తర్వాత అభివృద్ధి నినాదంతో ఇప్పుడు తెలంగాణ డిమాండ్ వచ్చింది. అలాంటి డిమాండ్ మళ్ళీ రాకుండా ఉండేందుకోసమే అన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, ఈ 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. కాబట్టి ఈ వికేంద్రీకరణ ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ అనేటువంటి ఫార్ములాని ఉపయోగించే ఈ 3 రాజధానుల అంశాన్ని ప్రకటన చేశారు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే హైకోర్టు ఉంటుంది. ఈ రకంగా చేశారు. దీనికి జిఎన్ రావు కమిటీ, ఒక కమిటీ వేశారు ఈ అభివృద్ధి వికేంద్రీకరణ ఏ విధంగా ఉండాలి అనే దానికి. తర్వాత బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కూడా ఒక లోతైనటువంటి నివేదిక ఇచ్చింది. ఈ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక, ఆ తర్వాత జిఎన్ రావు కమిటీ నివేదిక, వీటి ఆధారంగానే ఈ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రభుత్వం పెట్టింది. కానీ ప్రతిపక్షాలు ఆరోపించవచ్చు, వైఎస్ జగన్ ఆలోచనల మేరకే, 3 రాజధానుల ఆలోచనల మేరకే ఈ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక ఇచ్చింది, జిఎన్ రావు కమిటీ కూడా అదేవిధంగా నివేదిక ఇచ్చిందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపించవచ్చు. కానీ ప్రభుత్వంకు ఉన్నటువంటి డెవలప్మెంటల్ మోడల్ ఏంటి అంటే అభివృద్ధి వికేంద్రీకరణ, 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేటువంటిది. అది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి యూఎస్పీ ఫిలాసఫీ. ఇప్పుడు ప్రభుత్వం ఉన్న పలంగా తాను ఇంతగా ఎక్సైజ్ చేసినటువంటి విధానానికి తానే వెనక్కి తీసుకున్నట్టయితే ఆ క్రెడిబిలిటీ పోతుంది. అది ఆ విధంగా ఈ 3 రాజధానుల అంశం మీద ప్రభుత్వం ఎలాంటి చర్చ జరగకుండా వెనక్కి తగ్గుతుందని అయితే నేనైతే అనుకోవడం లేదు. మనకు ఉన్నటువంటి సమాచారం కూడా అలాంటి సమాచారం ఏమీ లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగానే మంత్రి కొడాలి నాని కూడా తీసుకున్నటువంటి విధానానికి కట్టుబడి ఉంటాడు ముఖ్యమంత్రి అనేటువంటిదే చెప్పారు. క్యాబినెట్లో కేవలం ఈ ప్రొసీజరల్ రాంగ్స్ ఉన్నాయి, అంతకుముందుకు కౌన్సిల్లో సరిగ్గా ఇది ఆమోదం పొందలేదు. కాబట్టి ఈ కౌన్సిల్ ఆమోదం లేనిది ఇది చట్టం ఎట్లా అవుతుంది అనేటువంటిది హైకోర్టు ప్రశ్నిస్తుంది. కాబట్టి ఆ ప్రొసీజరల్ రాంగ్స్ను రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఒకసారి పూర్తి స్థాయిలో ఇటు అసెంబ్లీ అటు కౌన్సిల్ ఆమోదం పొందేందుకోసమే, లోతైన చర్చ జరిగి ఆమోదం పొందేందుకోసమే ఈ రకంగా ప్రభుత్వం వెనక్కి తగ్గిందేమో అనేటువంటిదే, ఇది వ్యూహాత్మక వెనకడుగనే అనేటువంటిదే మనకు వస్తున్నటువంటి సమాచారం. సాయి. రైట్. పార్థసారథి గారు, సో ఇప్పుడు సునీల్ గారు చెప్పినట్టే అక్కడ
హైకోర్టులో ఉన్నటువంటి బిల్లులను ఉపసంహరణ చేసుకుంటున్నామే తప్ప నిజంగానే ఇప్పుడు సీఎం జగన్ ప్రకటన చేసేంత వరకు కూడా పూర్తి స్థాయిలో 3 రాజధానులు వెనక్కి తీసుకుంటున్నామా, అమరావతిని ఒకటే రాజధానిగా చేయబోతున్నా అన్నటువంటి ప్రకటన గురించి క్లారిటీ లేదు. సో ఇప్పుడు దాంట్లో కనుక మిస్టేక్స్ ఉంటే హైకోర్టు చెప్పినట్టుగానే ఆ బిల్లులకు సంబంధించి కొంతవరకు మార్పు చేర్పులు చేయాల్సిన అవసరం ఉండి వెనక్కి తీసుకొని మరలా పంపించే అవకాశం కూడా ఉందన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆ రకంగా కూడా ఉండొచ్చు అంటారా ఉపసంహరణకు సంబంధించి? ఎవరిదైనా ఒక ప్రభుత్వం మీద, ప్రజాప్రభుత్వం మీద, ప్రజల యొక్క ఆకాంక్షల మీద, అభివృద్ధి మీద ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాలు అయితే మనం ఏదైనా ఊహించచ్చండి. ఇక్కడ ఉండేటువంటి యొక్క 2 ప్రాంతీయ పార్టీలు కూడా కక్షపూరితంగా కేవలం ఒక కాంట్రాక్ట్ కంపెనీలాగా రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలనేటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన చెయ్యనటువంటి యొక్క పార్టీలు 2 కూడా. కాబట్టి ఈ రోజు జగన్ గారు ఏం చేస్తారు అనేటువంటిది ఈ రోజు మనం ఊహించుకున్నామంటే మనం పిచ్చోళ్ళం అవుతాం. ఆయన యొక్క టెక్నికల్ గా ఆయనకు ఉండేటువంటి దీంట్లో ఆయనకు లాభం, ఆయనకంటే ఆయన సొంత కంపెనీకి ఏమి లాభం వస్తుంది, అమరావతిలోనే ఉంటే లాభం వస్తుంది, అక్కడ ఉండే భూములంతా కూడా వాళ్ళకి, వాళ్ళ అనుచరులకి అందరికీ బాగుంటే కనుక అమరావతిని కంటిన్యూ చేసేవాడు. ఇప్పుడు విశాఖపట్నంలో మొత్తం అంతా భూముల్లో వాళ్ళ కంపెనీలకంతా కూడా ఉన్నాయి కాబట్టి అక్కడికి పోవాలనేటువంటిది ఆయన ఆలోచన. మెజారిటీ ఆయనకు ఉన్నంత వరకు మనం ఏది ఊహించలేమండి. వాస్తవంగా అతనికి మెదడులో, మనసులో ఏముంది వాళ్ళది, ఎందుకంటే పెద్ద స్ట్రాటజిస్టులు వాళ్ళు. దాంట్లో అనుమానమే అవసరం లేదు. రాజకీయాల్లో ఏ విధంగా డబ్బులు పంచాలనే విషయంలో కానీ, డబ్బులు పంచిన తర్వాత ఏ విధంగా ఓట్లు తెచ్చుకోవాలనే కానీ, ఎమ్మెల్యేస్ ఏ విధంగా డమ్మీ చేయాలా, ఎందుకంటే ఎన్నికలకు ముందే వాళ్ళకందరికీ డబ్బులు ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్యేస్ అందరికీ డమ్మీలు చేసుకోవడం ఎలా కానీ, ఈ రోజు ప్రజల యొక్క ఆస్తులు ఏ విధంగా తీసుకుని వచ్చి పంచి ప్రజలకు డబ్బులు ప్రజలకే ఇచ్చి పక్కన ఉండేటువంటి మద్యంలోనూ ఇసుకలోనూ ఎంత అక్రమం జరిగినా ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా, ఆందోళనలు చేయకుండా ఉండేటువంటి విధానంలో చూసుకోవడం, ఇట్లాంటి దాంట్లో వాళ్ళు సిద్ధహస్తులు వాళ్ళు. కాబట్టి ఈ రోజే మనం ఏదో భుజాలు గొప్ప అయిపోయిందని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో అది జరిగి అమరావతి అక్కడ ఉంటుంది అనుకునేంత వరకు కూడా ఈ రైతులకు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ పూర్తి స్థాయిలో మనకు ఇన్ఫర్మేషన్ తెలియదు. అయితే నేను ఇప్పటికీ చెప్తున్నా, నిజంగా వైఎస్ఆర్సీపీ స్టాండ్ అదే అయి ఉండింటే ఆ రోజుల్లోనే అసెంబ్లీలో మీరు అట్లా మాట్లాడాలి. ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఆ రోజు దాన్ని వెల్కమ్ చేశారు. 33,000 ఎకరాలు ఉండాల్సిందే అన్నారు. వేరే వాళ్ళు 30 అంతెందుకు, అన్ని వేల ఎకరాలు ఎందుకు అంటే భవిష్యత్తులో మంచి రాజధాని కావాలంటే అంతే ఉండాలని చెప్పేసి కూడా మాట్లాడారు. ఈ రోజు వెనక్కి పోవడానికి తగిన కారణాలు మీరు చెప్పడం లే. మీరు అధికార వికేంద్రీకరణ అనేటువంటి దాని గురించి మీరు చెప్తున్నారు, మంచిదే అది. అయితే దాన్ని ప్రజలను ఒప్పించగలగాలి. అయితే ఇక్కడ ఆల్రెడీ ఒక డెసిషన్ అయిపోయింది. వాస్తవంగా అయితే తెలుగుదేశం కూడా కృష్ణా కమిషన్ ఇచ్చినటువంటి డెసిషన్ ప్రకారం చెయ్యలేదు అనేటువంటిది కూడా వాస్తవమే. కృష్ణా కమిషన్ లో ఎక్కడ అమరావతిలో ఉండాలనేటువంటిది లేదు. అనేక రకాలైనటువంటి లోటుపాట్లను చర్చించారు. వాళ్ళు అహంకారంగానే, కేవలం స్వార్థంతో అక్కడ వాళ్ళు వాళ్ళ వర్గానికి ఉండేటువంటి భూముల కోసం అమరావతిని చేశారు. అయినా ఒక్కసారి అయిపోయిన తర్వాత వాపస్ తీసుకునే ముందు వైఎస్ఆర్ జగన్ పార్టీ ఖచ్చితంగా అందరితో ఆలోచన చేసి వాస్తవాలు ఏముందో తెలియజేసి ప్రజలు ఒప్పించిండాలా. అలాగే ఒప్పించినప్పుడు ఈ 33,000 ఎకరాలకి తగిన బెనిఫిట్ ఏ విధంగా ఇస్తున్నామో చెప్పాలా. అవన్నీ లేకుండా ప్రజావేదిక కూల్చడంతో మొదలుపెట్టి వైఎస్ఆర్సీపీ జగన్ పార్టీ కేవలం అహంకార పూరితంగానే ఉంది. దీన్ని పిచ్చి తుగ్లక్ అనేటువంటి పదంలో వేరే వాళ్ళు వాడుతున్నారు కానీ, నేను పిచ్చి తుగ్లక్ అనేటువంటి పదం వాడను కానీ, తుగ్లక్ లాంటి వ్యవహారం అనేటువంటిది మాత్రం నేను మాట్లాడతా. ఎందుకంటే పిచ్చి తుగ్లక్ అంటే అతనికి పిచ్చి ఉందనుకోవచ్చు. ఇక్కడ చాలా కేటగిరికల్ గా జగన్ గారు వాళ్ళ యొక్క టీం అంతా కూడా జస్ట్ సింపుల్ ఏది నాకు బెనిఫిట్ అంటే, వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి అందరు నాయకులు కూడా కాదండి, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వ్యాపారాలకి, అభివృద్ధికి ఏది బెనిఫిట్ అంతవరకే ఆలోచన చేస్తున్నా అనేటువంటి అందరూ విఘ్నులు చెప్పేటువంటి మాట అది. దీంట్లో ఎవరికి అనుమానం లేదు. అయితే 151 సీట్లు ఉన్నాయి కాబట్టి ఎవ్వరము ఏమీ చెయ్యలేము. ఇది కూడా నేను క్లియర్ గా చెప్తున్నానండి. కాకపోతే ప్రజా ఒత్తిడి ద్వారా తీసుకుని వచ్చి వాళ్ళకి భవిష్యత్తులో మీకు ఓట్లు వెయ్యము అనేటువంటి స్థాయిలో తీసుకుని రావాలి. ఇక్కడ దురదృష్టం ఏంటంటే అటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు కల్పించలేడు. అతని మీద ఎప్పటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి తీసుకుంటే వెన్నుపోటు తీసిన బామ్మ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత వాజ్పేయి గారిని మళ్ళా వాజ్పేయి గారి ద్వారా అధికారంలోకి వచ్చి విమర్శించిన తర్వాత, అట్లాగే దాని తర్వాత మోడీ గారి ద్వారా అధికారంలోకి వచ్చి మళ్ళీ మోడీ గారిని విమర్శించిన తర్వాత, సంబంధం లేకుండా వాళ్ళ యొక్క తల్లిని వాళ్ళ వీళ్ళని అందరినీ కూడా విమర్శించిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద ప్రజలకు కూడా ఎలాంటి విశ్వాసం లేదు. ఈ రోజు ఒక్కటేనండి, భారతీయ జనతా పార్టీ వైపుకు అందరూ రావాలి.
అందరూ భారతీయ జనతా పార్టీలో Right, యాక్టివ్ గా పాల్గొనాలి, చేరాలి. అప్పుడు మాత్రమే సరైన నిర్ణయం వస్తుందని నేను భావిస్తున్నాను. రైట్, మనకు అడ్వకేట్ గోశాల శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు, వారితో కూడా మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, సో ఈరోజు హైకోర్టులో అడ్వకేట్ జనరల్ ఇచ్చినటువంటి ఈ అంశానికి సంబంధించి లీగల్గా ఎలా చూస్తారు? అంటే రాజధానుల ఉపసంహరణ బిల్లుకు సంబంధించి అంటే ఇది పూర్తిగా రాజధానులను వెనక్కి తీసుకున్నట్టుగా అనుకోవచ్చా, లేకుంటే కరెక్షన్కి సంబంధించి ఉపసంహరణ అనుకోవచ్చుగా? ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? మంచి ప్రశ్న వచ్చారండి. మంచి చర్చ వెంటనే తీసుకున్నారు మీరు. చాలా మిమ్మల్ని అభినందించాలి. దీనికి సరైనటువంటి జవాబు చెప్పకపోతే మనం ఇంకా దీన్ని బాగా ఎక్కువ కన్ఫ్యూజన్ లో పెట్టినట్టు ఉంటుంది. ఇప్పటిదాకా కన్ఫ్యూజన్ లోనే ఉంది. ఈవేళ ఇది 3 రాజధానుల బిల్లు కానీ, లేకపోతే క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ బిల్లు కానీ, దాన్ని రద్దు చేసినట్టు బిల్లు కానీ న్యాయస్థానం ముందు హైకోర్టులో వీటిని సవాల్ చేశారు. సవాల్ చేస్తుంటే వాటి మీద ఆర్గ్యుమెంట్స్ అవుతుంటే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఇవాళ అడ్వకేట్ జనరల్ ద్వారా కోర్టులో ఆయన రిప్రజెంట్ చేశారు. మేము విత్డ్రా చేసుకుంటున్నాం ఈ చట్టాలని. ప్రభుత్వం ఏదైతే చట్టాలు చేసిందో ఆ ప్రభుత్వం చట్టాలు విత్డ్రా చేసుకునేట్టు సౌలభ్యం, ఆ అధికారము, ఆ అవకాశము ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. కోర్టులో వాద్యం ఉన్నా లేకపోయినా, ఎవరిని సవాల్ చేసినా చేయకపోయినా, మన కేంద్ర ప్రభుత్వం చాలా చట్టాలను తీసేసుకుంది, వెనక్కి రిపీల్ చేసింది. ఎవరి యొక్క ఆక్షేపణలు కాదు, ప్రభుత్వమే నిర్ణయించుకుంటుంది, ఆలోచించుకుంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వానికి చట్టాలు తయారు చేసే అధికారం ఎంత ఉందో, ఆ చట్టాలను కూడా రద్దు చేసే అధికారం ఎంత ఉందో, ఆ చట్టాలను కూడా వెనక్కి తీసుకునే అధికారం ఉంటుంది. మొన్న మధ్య మనం చూసాం, కేంద్రంలో 3 వ్యవసాయ చట్టాలని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు వీరు తయారు చేసిన 3 రాజధానుల బిల్లు కానీ, లేదా సిఆర్డిఏ రద్దు చేస్తున్న బిల్లు కానీ, వాటిని మేము రిపీల్ చేస్తాము, మేము ఉపసంహరించుకుంటున్నాం అని ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటన తర్వాత ప్రభుత్వానికి ఉండే అధికారాలు ఏమిటి అనేది ఒక ప్రశ్న మీ ప్రశ్నలోనే కనిపించింది. ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేయకూడదు, చేయడానికి వీల్లేదు. గవర్నమెంట్ విల్ ఫర్ ఎవర్ స్టాప్డ్ ఫ్రమ్ దట్స్ కాల్డ్ టేకింగ్ ఎనీ డెసిషన్ ఆఫ్ సచ్ కైండ్. ఏ విధమైనటువంటి మళ్ళీ నిర్ణయాన్ని కానీ, ఇటువంటి చట్టాలను కానీ ఏది కూడా రాజధాని విషయంలో ఒక్కసారి విత్డ్రా చేసుకున్న దాకా చేయడానికి వీల్లేదు అనేది ఎక్కడా కూడా లేదు. అటువంటి ఆ డాక్టర్ ఆఫ్ ఎస్టాపిల్ కానీ, రెజ్యుడికేటర్ కానీ, ఈ 2 కూడా శాసనసభలకు వర్తించవు. శాసనసభలు కాలానుగుణంగా, అవసరానుగుణంగా ఎప్పటికప్పుడు చట్టాలు చేసేటువంటి ఏర్పాటు రాజ్యాంగంలో ఇవ్వబడింది. రాజ్యాంగంలో అటువంటి ఎవరైనా సరే దీన్ని సవాల్ చేసే అధికారం ప్రజలకు ఎంత ఉంటుందో, శాసన వ్యవస్థలో కూడా ప్రజాప్రతినిధికి ఆ అధికారం ఉంది, చేస్తారు. శాసనసభ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ఇవాళ కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నది. అందుకే కేబినెట్ మీటింగ్ ద్వారా ప్రభుత్వం యొక్క నిర్ణయం తెలియజేసింది. ప్రభుత్వ నిర్ణయం అసెంబ్లీలో పెడతారు, ప్రపోజ్ చేస్తారు. ప్రభుత్వ నిర్ణయానికి అసెంబ్లీ ఒప్పుకుంటుంది, అవి అన్ని విత్డ్రా అయిపోతాయి. ఈ విత్డ్రా అయిపోవడం తర్వాత ప్రభుత్వం అంటారు అపజయం పాలైందను. ఈ జయాపజయాలు ఉండవండి. ఇటువంటి చోట్ల జయాపజయాలు లెక్క పెట్టడానికి వీల్లేదు. ప్రభుత్వ ప్రజల ఆందోళన, రైతుల ఆందోళన, ప్రతిపక్షాల ఉద్యమాలు ఇవన్నీ సరదాగా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయాలు తీసుకునే ముందు అనేక అంచనాలు వేసుకుంటారు, అనేక రకాలుగా పరిశీలిస్తారు. ఈ ప్రస్తుతం కోర్టులో ఈ వాద్యాలు ఉన్నాయి కాబట్టి వాద్యాల్లో వాళ్ళు లేవదీసిన అభ్యంతరాలు ఏమున్నాయో అభ్యంతరాలు వినాల్సిందే. అక్కడేమో చట్టాలు చేసేప్పుడు అభ్యంతరాలు చెప్పకుండా తిట్లు, పురాణాలు, అల్లర్లు, సభ జరగకుండా ఈ మధ్యన మనకు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. చట్టసభలలో చర్చలకి అవకాశం లేకుండా చట్టాలు రూపొందుతున్నాయని. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు రూపొందుతున్నాయి? ప్రజాప్రతినిధులు, ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోవడం వల్లే. చర్చలు చేయొద్దని ఎవరన్నారు? చర్చలు చేయకుండా సభను వాయిదాలు వేసుకుంటే, స్తంభింపజేస్తే చట్టాలు ఏమైనా తయారు చేయవు కదా. ప్రభుత్వం తను అనుకుందో ఆ సంస్కరణలు తీసుకురాలేదు కదా అని వ్యూహాలు రచించుకుంటూ, అల్లర్లు చేసుకుంటూ, ఆ అల్లర్లో విజయం సాధిస్తే వాళ్ళ యొక్క ఛాంబర్లో పండగలు చేసుకుంటూ, ఇది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రజలకు తెలిసిన విషయాలు మాట్లాడకపోతే ప్రజలు నా విద్యతను కూడా ప్రశ్నిస్తారు, నా ఇంటిగ్రిటీని కూడా ప్రశ్నిస్తారు. అంచేత చర్చలు జరగాలి. కోర్టులో ఏ అంశాల మీద అయితే మనం ఈ రోజుని అభిశంసిస్తున్నాము, ప్రశ్నించడం చట్టాన్ని, ఆ ప్రశ్నలు సభలో వేస్తుంటే బాగుండేది.
వేసుంటే అక్కడ క్లారిటీ వచ్చి ఉండేది, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండేవారు, సంజయ్ ఇచ్చిండేవారు, లేదా చట్టాలకి తీర్మానాలు సవరణ తీర్మానాలు ప్రతిపాదించవచ్చు అప్పుడే. పోలేండి ఆ వ్యవహారాలు ఏం జరగకుండా అలవాటు తప్పిపోయింది ప్రజాస్వామ్య దేశంలో. మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చట్టసభలలో చర్చలు అలవాటు సాంప్రదాయం నుంచి పక్కకు జరుపుకుని తిట్లు, భూత పురాణాలు, అల్లర్లు, మైకులు విచ్చేసుకోవడాలు, సభను సజావుగా సాగనివ్వడాలు జరుగుతున్నాయి. ఇది ఏ పార్టీ అధికారంలో ఉంది? తెలుగుదేశమా, వైసీపీయా, బీజేపీయా, టీఆర్ఎస్ అని మనం ఆలోచించద్దు. ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్న సభలో జరుగుతున్న విధానం ఇదే. ఆ విధానాన్ని చూసే మనం ఇవాళ బాధపడుతున్నాం. రైట్. కాబట్టి ఈవేళ ప్రభుత్వం తన చేసిన చట్టాన్ని తను ఉపసంహరించుకుంది. ఇట్స్ రైట్. కాబట్టి తర్వాత ఏం చేయదలుచుకున్నది అన్నది ఆలోచించాలి. రైట్. ప్రస్తుతం అమరావతిలో కొంతమంది రైతులు ఉన్నారు, అక్కడ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ నిర్ణయం తర్వాత రైతులు ఏమంటున్నారో పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి చరిత్ర కుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చరిత్ర కుమార్, అక్కడ రైతులు ఏమంటున్నారు ఈ నిర్ణయానికి సంబంధించి? పూర్తిగా జగన్ ప్రకటన చేసే వరకు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదంటూ కూడా కొంత వినపడుతుంది. ఏమంటున్నారు? ఇప్పుడు మనం రాజధాని అమరావతి రైతులు పాదయాత్ర జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఉన్నాం. కావలి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ రాజధాని రైతుల పాదయాత్రతోటి గత స్టార్టింగ్ నుంచి కూడా నడుస్తున్నటువంటి ఈ ప్రాంత రైతు దామ మహేష్ గారితో ఉన్నాం. ఏం సార్, ఏమనుకుంటారు మీరు? జై అమరావతి 705 రోజులుగా జరుగుతున్నటువంటి దీక్ష గాని, 22 రోజులుగా జరుగుతున్నటువంటి మహా పాదయాత్ర గాని, మేము జైత్ర యాత్ర ఉందని చెప్పి భావించాము. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేసేటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో, ఈ రోజున జనం నేరాంగాలు తొలగుతా ఉంటే, అడుగడుగున రాష్ట్ర ప్రజలు అందరూ కూడా దీంట్లో పాల్గొంటా ఉంటే, ప్రభుత్వం దిగి వచ్చి ఈ రోజున కోర్టు నుంచి ఏదైతే నిర్ణయం వస్తుందో అని గమనించి ఈ రోజున మేము దీనికి 3 రాజధానులకి కాకుండా ఏకైక రాజధాని అమరావతి అని చెప్పని ప్రకటిస్తామని చెప్పడం జరుగుతా ఉంది. కానీ దాని మీద మాకు ఏ మాత్రం నమ్మకం కుదరడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తే తప్పక దీన్ని మేము నమ్మలేని పరిస్థితి. ఏదేమైనా మా పాదయాత్ర మాత్రం తిరుపతి వరకు కొనసాగుతుంది. దాంట్లో ఎక్కడ వెనకలు వేసే పని లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈయన తీసుకున్న నిర్ణయం మాకు స్వచ్ఛందంగా మాకు నచ్చే వరకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా నచ్చే వరకు, రాష్ట్ర అభివృద్ధి, అమరావతి అభివృద్ధి జరిగేదానికి నిర్ణయం తీసుకునే వరకు మేము అందరం కూడా పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటాం. ఇక్కడ రాజధాని రైతు మరొక రైతు ఉన్నారు. రాజధాని ప్రాంతానికి చెందిన రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతు. ఆ రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జై అమరావతి అండి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మేమైతే ఈ రైతులు తలపెట్టినటువంటి మహా పాదయాత్ర న్యాయస్థానం దేవస్థానం పాదయాత్రకి వెళ్ళడం జరుగుతోంది. కావల్లో ఉన్నాం మేము ఈ రోజు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అర్థాంతరంగా మా మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు. ఎలా చూపిస్తా ఉన్నాడు? ఇది కపటమైన ప్రేమ అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే అతనికి చెప్పిన మాట ఏది కూడా నిజం కాదండి. మాట తప్పదన్నాడు, అలా మాట చెప్పాడు. అలానే కరెంట్ ఛార్జీలు పెంచన్నాడు, పెట్రోల్ ఛార్జీలు పెంచాలన్నాడు. అన్ని విధాలుగా కూడా అన్ని అబద్ధాలు చెప్పాడు. ఎందుకంటే రైతులకి ఇక్కడ అమరావతి చంద్రబాబు నాయుడు కంటే కూడా మంచి రాజధాని కట్టి చూపిస్తానని అన్న మాటలను బట్టి మేము నమ్మాం. ఇవాళ అనేక మంది మంత్రులుగా, ఎమ్మెల్యేలు ఉన్న వ్యక్తులు కూడా చాలా మంది చెప్తారు, మా నాయకుడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి ఇక్కడ అమరావతిని అభివృద్ధి చేస్తారని చెప్పడం కూడా జరిగింది. అటువంటి కళ్ళబొల్లి మాటలన్నీ నమ్మి రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రజలందరం కూడా ఓట్లేయటం జరిగింది. కానీ ఈ మహా పాదయాత్రలోనే మాకు శుభం జరుగుతుందని చెప్పి మేము అనుకున్నాం. ఈ యొక్క కావలి వచ్చే వరకు మాకు ఈ పరిణామం జరగడం శుభ అయినప్పటికీ కూడా మేమైతే సంతోషంగా లేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, కేబినెట్ మంత్రులు కానీ మేము పూర్తిగా నమ్మట్లా. ఎందుకు నమ్మట్లేదంటే ఏకైక రాజధాని అమరావతిని కొనసాగించే వరకు కూడా మేము మా యొక్క ఉద్యమాన్ని మేము ఆపం. ఈ పాదయాత్ర కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చేరే వరకు కూడా మా పాదయాత్రను ఆపం. జై అమరావతి, జై అమరావతి. ఇప్పుడు మనం ఈ పాదయాత్ర దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు, స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చేదాకా కూడా మా పాదయాత్రని కొనసాగిస్తాం, మా పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. చరిత్ర కుమార్, సో మొత్తానికి అక్కడ రైతులు కూడా చెప్తుంది ఏంటంటే అదే పూర్తిగా నమ్మేటువంటి పరిస్థితి లేదు. దీనికి సంబంధించి ఇంకా మాకు
సమయం కావాలంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. రైట్ సునీల్, ఇక్కడ మంత్రి పెద్దిరెడ్డి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం అందుతుంది మనకు. సో ఇది ఒక ఇంటర్వెల్ మాత్రమే, ఉపసంహరణకు సంబంధించి నిర్ణయం 3 రాజధానుల నిర్ణయం అదే విధంగా కొనసాగుతుందంటూ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. అలాగే కొడాలి నాని ఇంతకుముందు అన్నటువంటి విషయాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఎలా చూడవచ్చు అంటారు దీన్ని? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఈజ్ నెంబర్ 2 ఇన్ వైఎస్ జగన్ క్యాబినెట్లో ఆయన నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడు. సీనియర్ మోస్ట్ లెజిస్లేటర్. తర్వాత అంతకుముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మినిస్టర్గా పనిచేసినవాడు. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వీళ్ళంతా కూడా అప్పుడు వైఎస్ క్యాబినెట్లో, రోషయ్య క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నవాళ్ళు. సో ఇప్పుడు కూడా వీళ్ళిద్దరూ సీనియర్ మోస్ట్ మినిస్టర్లు కొంత ప్రభుత్వ విధానం ఏంటి అనేది వీళ్ళు చెప్పగలుగుతారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చెప్పిందంటే ఈ 3 రాజధానుల విధానపరమైన నిర్ణయం, ఈ నిర్ణయం నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం వెనక్కి పోతుందని అయితే అనుకోవడం లేదు. వైఎస్ఆర్ పార్టీ వర్గాలు కానీ ఇతర రాజకీయ వర్గాలు కానీ కొద్దిమంది ఎవరు అమరావతిలోనే రాజధాని ఉండాలనేటువంటి వాళ్ళు మాత్రం, ఈ డిమాండ్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని సరిగ్గా పసిగట్టలేకపోయారేమో అని చెప్పేసి అనిపిస్తోంది ఇప్పుడు మంత్రులు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తుంటే. అంటే వాళ్ళు ఈ 3 రాజధానుల కాన్సెప్ట్కి అట్లాగే అభివృద్ధి వికేంద్రీకరణ విధానానికే కట్టుబడి ఉన్నారనిపిస్తోంది. ఇప్పుడు కోర్టులో ఎందుకు ఉన్న పలంగా ఈ విధంగా మేము ఆ బిల్లును రద్దు చేస్తున్నామని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పటిదాకా మనం అనుకుంటున్న ప్రొసీజరల్ రాంగ్స్, ఈ బిల్లులను ఆమోదించడంలో కొన్ని విధానాలను సరిగ్గా పాటించలేదు. అసెంబ్లీలో ఏ బిల్ అయినా బైకామరల్ సిస్టమ్ ఉన్నప్పుడు, అంటే 2 సభలు ఉన్నప్పుడు, ఇటు అసెంబ్లీ అటు కౌన్సిల్ 2 ఉన్నప్పుడు రెండిట్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. కౌన్సిల్లో అప్పుడు 2019లో 2020లో వైసీపీకి మెజార్టీ లేదు, టీడీపీకి మెజార్టీ ఉంది. అప్పుడు దాన్ని వీటో చేసింది కౌన్సిల్. ఈ వీటో చేయడంతో అది ఆగిపోయింది అనుకున్నారు. తర్వాత కొంత మరో రూపంగా అసలు వీటో చేసే అధికారం ఎక్కడ ఉంటుంది, అవసరం లేదు అనేటువంటి దాన్ని వైఎస్ఆర్సీపీ వాదించింది. ఆ క్రమంలోనే ఈ ప్రొసీజరల్ రాంగ్స్, అంటే ఒక బిల్లుని ఆమోదించే క్రమంలో సభ కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంది. ఆ రూల్స్ ప్రకారం, అసెంబ్లీ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారము పాటించలేదు అనేటువంటిది ఆ ప్రొసీజరల్ రాంగ్స్. కోర్టు ఎప్పుడు కూడా ఏం రివ్యూ చేస్తుందంటే ప్రొసీజరల్ రాంగ్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటిదే రివ్యూ చేస్తుంది. ఆ ప్రొసీజరల్ రాంగ్స్ ఉన్నాయనేటువంటి కోణంలోనే కోర్టు ఈ బిల్లులను కొట్టేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికంటే ముందే ఈ క్యాబినెట్ ఈ విధంగా ఆ బిల్లులను రద్దు చేస్తున్నామని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఉంటుంది. ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి పాలసీ స్టేట్మెంటు సీఎం అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఎవరు కూడా బయట ఈ విధానపరమైన ప్రకటనలు చేయడానికి వీల్లేదు. అది ఏమవుతుందంటే సభను ధిక్కరించినట్టు అవుతుంది. అప్పుడు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడానికి ప్రతిపక్షాలకు ఆస్కారం ఉంటుంది. ఒకవైపు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మీరు బయట విధాన ప్రకటన ఎలా చేస్తారనేటువంటిది. సో అది అంత ఈజీ అస్సలు చేయరు. అది విధానపరంగా అస్సలు ఏ ప్రభుత్వం కూడా, ఏ మంత్రి కూడా విధానపరమైన ప్రకటన చేయరు. ఇవి ఒపీనియన్స్ మాత్రమే. ఇప్పుడు కొడాలి నాని మాట్లాడినా, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాట్లాడినా అవి ఒపీనియన్స్ మాత్రమే. అవి స్టేట్మెంట్స్ ఏవి కాదు, పాలసీ స్టేట్మెంట్స్ ఏవి కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి చేయబోయేటువంటిది విధానపరమైన ప్రకటన. అందుకనే ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో మీడియాతో మాట్లాడరు. అసెంబ్లీ జరుగుతుంది కనుక అసెంబ్లీలో ఆ స్టేట్మెంట్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మనకు ఈ ప్రభుత్వ విధానం ఏంటి, ఈ 3 రాజధానుల విషయంలో అనేటువంటిది స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు మనకు అర్థమవుతున్నటువంటి సమాచారము మనకు ఏంటంటే, ఈ 2 బిల్లులు, సిఆర్డీఏ రద్దు బిల్లు అట్లాగే అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, ఈ 2 బిల్లులకు సంబంధించి ఉభయ సభలు ఆమోదించిన విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ ప్రొసీజరల్ రాంగ్స్ని కోర్టు తప్పుపట్టేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టే ముందస్తుగానే ప్రభుత్వం అప్రమత్తమై క్యాబినెట్ సమావేశం ఏర్పరచుకొని ఈ 2 బిల్లులను రద్దు చేస్తున్నామని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ పకడ్బందీగా పక్కా రూల్స్ ప్రకారము ప్రొసీజర్ను ఫాలో అవుతూ ఈ బిల్లులను ఆమోదించడానికి ఆస్కారం ఉంది. 3 రాజధానుల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందని అయితే అనుకోవడం లేదనేటువంటిదే ఇప్పుడు మంత్రుల ప్రకటన బట్ట మనకు అర్థమవుతుంది. శ్రీనివాస్ గారు, మీరేం చెప్తారంటే ప్రొసీజర్ రాంగ్స్లో ఎలాంటి ఉంటుంది, ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి, అక్కడ హైకోర్టులో ఏ విధంగా న్యాయవాది కానీ ఏ రకంగా వాదించే అవకాశం ఉంది, దీనికి సంబంధించి ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు? మంచిదండి.
ఎప్పుడు కూడా న్యాయస్థానంలో ఏ చట్టాన్నైనా సరే, ఏ ప్రభుత్వ నిర్ణయాన్ని కనుక సవాల్ చేయడానికి ప్రధానమైనటువంటి అంశాలు, 2 అంశాలు న్యాయ వ్యవస్థను పరిశీలిస్తుంది. ఛాలెంజ్ చేసే వ్యక్తి కూడా ఆ 2 అంశాల మీదే తన వాదనలు వినిపించవలసి వస్తుంది. గ్రౌండ్స్, ఏ గ్రౌండ్ మీద నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు? 1 ఫండమెంటల్ రైట్స్ ఎగ్నెస్ట్ గా ఉంది. 2 ఈ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ కి ఎగ్నెస్ట్ గా ఉంది. ఈ రెండు విషయాల మీద ప్రధానంగా ప్రస్తావన చేయాలి. కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ అంటే ఏమిటంటే, శాసనసభ తనకున్న పరిధి ఏమిటి, శాసనసభ ఏ రకమైన తీర్మానాలు చేయాలి, ఏ రకమైన రెజల్యూషన్ చేయాలి, ఏ రకమైన చట్టాలు పాస్ చేయాలి, ఏ చట్టాన్ని పాస్ చేసేయడానికి అనుసరించవలసిన విధానం ఏదైతే ప్రొసీజరల్ ప్రాసెస్, అది అంటే ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉన్నట్టయితే అది కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ కి ఎగ్నెస్ట్. అలాగే మిత్రులు ఇందాక చెప్పారు, మనకి 2 సభలు ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒకటి, లెజిస్లేటివ్ కౌన్సిల్. కౌన్సిల్ పరిధి చాలా చిన్నది. కౌన్సిల్ అంటేనే అదొక సలహా ఇచ్చేటువంటి పెద్దల సభ. ఆ సభ నుంచి ఖచ్చితంగా సభలో ఆ బిల్లు నెగ్గుకు రావాలి, యాక్సెప్ట్ ఒప్పుకు తీరాలి అనేది ఏమి లేదు, ఎక్కడ లేదు. వాళ్ళు సలహా ఇవ్వాలి, ఆ సలహా ప్రకారం వెనక్కి వస్తే ఆ సలహా ప్రకారం అసెంబ్లీ ఏమైనా సరే ఆ రెగ్యులర్ సవరణలు కానీ చేర్పులు మార్పులు కానీ దాన్ని చేసి వర్దీ బిల్లు కింద తయారు చేస్తారు. వర్దీ ఫర్ డిస్కషన్ చేయాలి. సెలెక్ట్ కమిటీకి పెట్టేటువంటి అధికారం అసెంబ్లీకి ఉంటుంది కానీ కౌన్సిల్కి లేదు. కౌన్సిలే ఒక కౌన్సిల్ పేరే ఒక అడ్వైజరీ కమిటీ. అది మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ కమిటీకి పంపించే అవకాశం లేదు. వాళ్ళే పెద్దల సభ, వాళ్ళతో చేయండి. రెండోదికి వచ్చేద్దాం. ఈ చట్టాలని టెక్నికల్ ఇష్యూస్, ఈ టెక్నికల్ ఇష్యూస్ ల్యాచెస్ లకోనాస్ ఏమున్నాయి అంచేత ఏ వీక్ లింక్ అంటారు, టెక్నికల్ వీక్ లింక్స్. టెక్నికల్ వీక్ లింక్స్ ని అటెండ్ అయినప్పుడు, రిజాల్వ్ చేయాలనుకున్నప్పుడు ఒకవేళ న్యాయస్థానాలకు వెళ్ళినట్టయితే మనకు ఒక సాంప్రదాయం తోర్పు లేదు. టెక్నికల్ ఆస్పెక్ట్ లో ఈ రకమైన బిల్లులో లోపాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి అన్నప్పుడు ఆ బిల్లుని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తిరిగి పంపించి రిమాండ్ చేయడం అనే సాంప్రదాయం కాన్స్టిట్యూషన్ లో లేదు. ఆ కాన్స్టిట్యూషన్ లో లేని కారణంగా వారు తీర్పు ఇవ్వడంతో కొంచెం ఇబ్బందికరమైన సంస్కరణలకన్నిటికీ ఇబ్బందులు అక్కడే వస్తాయి. ఏ సంస్కరణలైనా తేవాలంటే రైతులు బిల్లు ఉంది, సంస్కరణలు తేవాలంటే వ్యవసాయదారుల బిల్లు, కానీ ఏదైనా సరే ఆ రాష్ట్రాల్లో ఏ 2 లోపాలు కనపడుతున్నాయో, ఇది హక్కులకి ఫండమెంటల్ రైట్స్ ఎగ్నెస్ట్ గా ఉందా లేదా కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ కి ఎగ్నెస్ట్ గా ఉందా, ఆ 2 ప్రాంతాలని అడ్రస్ చేయండి. అక్కడ మీరు దాన్ని కవర్ చేయొచ్చు, యూ కెన్ మేక్ ఇట్ స్ట్రాంగ్ అన్నది. మళ్ళీ న్యాయస్థానం అన్నది అదే తీర్మానాలకి కొట్లాటకి ప్రతివాది కాదు, ఇది రివ్యూ జ్యూరిడిక్షన్. ఆ రివ్యూ కంటే పెద్దల సభకు ఎలాగ వెళ్తుందో న్యాయస్థానానికి కూడా వెళ్ళినట్టు అని అనుకోవాలి. అంతేత అక్కడి నుంచి వెనక్కి వచ్చేటువంటి విధానం, సాంప్రదాయం, ఏర్పాటు దట్ ఈస్ నాట్ ప్రొవైడెడ్ ఇన్ యువర్ కాన్స్టిట్యూషన్. కాబట్టి ఇప్పుడు విత్డ్రా చేసుకుని ఇంతకన్నా మెరుగైన చట్టాన్ని, ఇంతకన్నా బలమైన చట్టాన్ని, ఇంతకన్నా ప్రజలకు ఉపయోగపడే చట్టాన్ని, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆశిస్తుందో ఒక అడ్వకేట్ గా కాన్స్టిట్యూషన్ దృష్టిలోనే నన్ను ఆలోచిస్తాను. వాళ్ళకి రాజకీయ ప్రయోజనం కోసం చేశారా, లేకపోతే వాళ్ళ యొక్క వ్యాపారాల ప్రయోజనాలకై చేశారు, ఇలా నేను మాట్లాడకూడదు. అవి స్పష్టంగా కనపడితే తప్ప మాట్లాడకూడదు. కాబట్టి ప్రజలు మాట్లాడుకుంటున్న విషయాలన్నీ కూడా కోర్టులో వింటారు. కాబట్టి ఒక ఎన్ఫోర్సబుల్ వర్దీ యాక్ట్ స్టాట్యూట్ తయారు చేయాలి. ఆ లెజిస్లేటివ్ హౌస్ యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటంటే ఎన్ఫోర్సబుల్, వర్దీ అండ్ స్ట్రాంగ్ లెజిస్లేషన్ తయారు చేయాలి. యాక్సెప్టబుల్ బై కాన్స్టిట్యూషన్. యాక్సెప్టబుల్ బై కోర్ట్స్ అనేది కరెక్ట్ కాదు, యాక్సెప్టబుల్ బై కాన్స్టిట్యూషన్. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుందా, ఆలోచించడానికి విత్డ్రా చేసుకుందా? ప్రభుత్వం విత్డ్రా చేసుకోవడంలో ఇంకెటువంటి చట్టాన్ని, ఈ చట్టంతో సమానమైన చట్టాన్ని తేకూడదని కానీ, ఇంతకన్నా మెరుగైన చట్టాన్ని తేకూడదని కానీ, లేదా రాజధాని విషయంలో ఏ నిర్ణయాన్ని తీసుకోవడానికి కానీ, అంచేత ఇది ఎస్టోప్డ్. ప్రెసెంట్ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ఇది ఎస్టోప్డ్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ ఫర్దర్ లా అనేది ఎక్కడా లేదు. ఆ విధంగా మనం ప్రిజంప్షన్ డ్రా చేయలేం, అలా కంక్లూజన్ డ్రా చేయలేం. కాబట్టి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వానికి వైడర్ స్కోప్ ఉంది, ఎప్పుడు కూడా వైడర్ స్కోప్ ఉంటుంది. అంచేది ఈ వైడర్ స్కోప్ ని దృష్టిలో పెట్టుకుని
ఈ చట్టాన్ని మీద ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో టెక్నికల్ గా, ఆ టెక్నికల్ అభ్యంతరాలన్నీ అడ్రస్ చేస్తూ మరి బలమైన, మెరుగైన, మరింత ప్రయోజనకరమైన ఒక చట్టాన్ని తేవచ్చు. లేదా దీని స్థానంలో ఏ రకమైన చట్టాన్ని తేపోతుందో ప్రజలకి, ఆ అసెంబ్లీకి తెలియచేయచ్చు. ఇప్పుడు మంత్రులు ఎవరో మాట్లాడారంటున్నారు. అవి మంత్రులు వ్యక్తిగత నిర్ణయాలే, కేబినెట్ లో అవి చర్చించుకుని ఉండరు. ఒకవేళ కేబినెట్ లేదని చర్చించుకుని ఉంటే అది ప్రజాబాహుళ్యాన్ని తెలియచేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. ముఖ్యమంత్రి ఏ ప్రకటన చేస్తారో ఆ ప్రకటన కేబినెట్ నిర్ణయంగానే తీసుకోవాలి. ఇవాళ బయట మంత్రులు మాట్లాడటం కూడా అది వ్యక్తిగత నిర్ణయంగానే చూసుకోవాలి. కానీ అప్పుడే దీని గురించి ఏం ఆలోచించారు, ఏ రకమైన చట్టం తేవద్దాం అనుకున్నారు అన్నది అసెంబ్లీ ముందు ప్రవేశపెడితే కానీ దానికి విలువ ఉండదు, ఆ ఆలోచనకు విలువ ఉండదు, చేయకూడదు కూడా. నా ఉద్దేశం ఏంటంటే మంత్రివర్గంలో ప్రతి మంత్రి మీద ఉన్న బాధ్యత ఏమిటంటే అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి ప్రకటన చేయకుండానే వీరు బయట వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు తెలియచేయడం మంచి ఆరోగ్యకరమైన లక్షణం మాత్రం కాదు. రైట్. సో పార్థసారథి గారు, సో ఇంకా జగన్ మాట్లాడితే వరకు కూడా క్లారిటీగా మనం చెప్పలేం, కానీ మంత్రులు మాట్లాడేటువంటి వాళ్ళు ఇస్తున్న లీక్స్ని బట్టి అయితే మనకు అర్థమవుతుంది క్లియర్గా కొంత టెక్నికల్ ప్రాబ్లం ఉండడం వల్లనే ఉపసంహరణ చేసుకుంటున్నాము, యథావిధిగా 3 రాజధానుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది అనేటువంటి విధంగానే వీళ్ళ యొక్క లీక్స్ను చూస్తే అర్థమవుతుంది. సో ఎలా చెప్పొచ్చు అంటారు దీన్ని? నేనైతే అదే అనుకుంటున్నానండి. వాస్తవంగా అయితే నేనైతే అదే అనుకుంటున్నా. ఎందుకంటే జగన్ గారి వ్యవహారంలో అనేక సందర్భాల్లో మనం చూసాం ఒక మొండి పట్టుదల. కాకపోతే నేనైతే ఏం నమ్మానంటే అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు కాబట్టి ఇది చేస్తాడు అని చెప్పేసి అనుకున్నాం. అయితే ఇక్కడ వచ్చేది ఏంటంటే 3 ప్రాంతాలు డెవలప్మెంట్ చేయడానికి అనేటువంటి పేరు మీద కొంతమంది ప్రజల్ని కొంతమంది దానికి అట్రాక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే నమ్మించి నమ్మక ద్రోహం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని నేను జగన్ గారికైనా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికైనా చెప్తున్నా. నమ్మించి నమ్మక ద్రోహమే కదా ఇది. ఏవి చంద్రబాబు నాయుడు గారు చేసిందే నమ్మించి నమ్మక ద్రోహం ఏంటంటే వచ్చిన తర్వాత 1500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత 4% సెస్ తెచ్చిన తర్వాత మాక్సిమం అయితే ఒక 3-4 వేల కోట్ల రూపాయల్లో ప్లాట్లు డివైడ్ చేసేసిండొచ్చండి. ఎవరెవరికి వాళ్ళకి అలాట్ చేశారో వాళ్ళు ఇప్పటికే సంస్థలన్నీ పెట్టిన తర్వాత అక్కడ డెవలప్మెంట్ ఆల్రెడీ వచ్చేసింటే కదా వైఎస్ఆర్ జగన్ కూడా ఆ యొక్క నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉండేది కాదు. ఎప్పుడైతే ఇతనికి ఆ పని చంద్రబాబు నాయుడు చేయలేదో దాన్ని అవకాశం కింద తీసుకొని జగన్ గారు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే చెప్పాడో దానికి తూట్లు పొడిచాడు. 33,000 ఎకరాలు మనం తీసుకుంటున్నామండి. రైతులను అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీగా మీరు కూడా సపోర్ట్ చేశారు. ఈ రోజు ఏ మొహం పెట్టుకుని అంటే మారల్ నీతి నియమాలు లేకపోతే భగవంతుని మీద ఉండేటువంటి ఒక నమ్మకం వీటి మీద తీసుకుంటే ఎవడైనా సరే దాన్ని వెనక్కి పోతాడా? వెనక్కి పోవాలనే అనుకోండి, రియల్ గా వెనక్కి పోవాలని జగన్ గారు అనుకున్నారు. 33,000 మంది రైతులని కూర్చోబెట్టి అయ్యా మీకు దీనికన్నా ఇక్కడ మేము డెవలప్మెంట్ చేస్తాం, అసెంబ్లీ ఇక్కడ ఉన్నా కూడా మేము అన్ని డెవలప్మెంట్ చేస్తాం, ఇదిగో ఇప్పటి నుంచినే మేము మొదలు పెడుతున్నాం, ఇక్కడ ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది, మీరు ఆ రోజు ఏదైతే కోరుకున్నారో ఆ విధమైన లాభం వస్తుంది అని చెప్పి నచ్చజెప్పి నమ్మకం కలిగించి చేసి ఉంటే అప్పుడు అతను హీరో అవుతాడు. ఇప్పుడు అతను జీరో అండి. ఎప్పుడైతే అసెంబ్లీ సాక్షిగా మాట చెప్పి చెయ్యలేకపోయాడు వాళ్ళని జీరోగానే భావించాలి. కాబట్టి జగన్ గారికి ఈ మొండి వ్యవహారంలో అందుకే నేను ఆ రోజు ఈ క్షణం వెంటనే ఇది ఏదో ఒక రకమైనటువంటి స్ట్రాటజీ ఉంటుంది తప్ప పూర్తిగా కాదు. కాబట్టి అమరావతి కావాలనుకునేటువంటి ఒక విషయంలో భారతీయ జనతా పార్టీ స్టాండ్ కరెక్టే, రైతుల యొక్క స్టాండ్ కూడా కరెక్టే. దాన్ని చట్టపరంగానే ఏదైనా సాధించి ఖచ్చితంగా దీంట్లో చట్టపరంగా ఒక బిలీఫ్ మీద ఉన్నటువంటి దాని మీద అనేటువంటి ఒక పద్ధతిలో మాత్రమే జరగాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఆ విధంగా కోర్టు ద్వారా వస్తే తప్ప ఇంకేది కాదు అని నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే జగన్ గారి విషయంలో నాకు స్పష్టంగా తెలుసండి, నా పక్క కాన్స్టిట్యున్సీనే కాబట్టి నాకు స్పష్టంగా తెలుసు. వారికి ఒక రకమైనటువంటి మొండితనం అనేటువంటిది ఉంది. మామూలుగా వారి యొక్క దీంట్లో రాష్ట్రానికి 10 లక్షల నష్టం అవుతున్నా నా కార్యకర్తకి నా వ్యక్తికి 10,000 రూపాయల లాభం వస్తున్నా కూడా దీనికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప రాష్ట్రానికి వాళ్ళు ప్రాధాన్యం ఇవ్వరు. అదే ప్రాధాన్యతతోనే ఈ రోజు తన యొక్క బ్యాచ్ అంతా కూడా విపరీతంగా దోచుకునేటువంటి దానికి అవకాశం ఉన్న పథకాలు తీసుకొని వచ్చి ప్రజలకు మాత్రం ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి ప్రజలకు పంచుతూ ఉన్నారు. ఇది ఒక రకమైన క్లియర్ స్ట్రాటజీ అంతే. అది ఆ స్ట్రాటజీలో వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఉన్నారు. ఎందుకు మనం అందరం ఇచ్చాం కదా 151 సీట్లు, మరలా ఎమ్మెల్యే తర్వాత పంచాయతీలు ఇచ్చాం కదా, అలాగే మళ్ళీ మున్సిపాలిటీలో కూడా ఇచ్చాం కదా. కాబట్టి వాళ్ళకి ఏముంది,
మాకు ఎంత ఓట్లు రావాలనో అంతమందికి మేము డబ్బులు పంచుతున్నాం. అవసరమైతే ఇప్పుడు సంపాదించిన దాంట్లో గతంలో 2,000 ఇచ్చాము, ఇప్పుడు అవసరమైతే 10,000 ఇస్తామనేటువంటి నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. ప్రజలందరూ కూడా మేల్కొని పని చేయాలా. అయితే ఇక్కడ రెండోది కూడా మళ్ళా నేను పదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు మీద విశ్వాసం పూర్తిగా పోయింది. చదువుకున్నటువంటి వాళ్ళకి, యువకులకి, వీళ్ళందరికీ కూడా పోయింది. కాబట్టి ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ కలిసి కూడా బాగా పూర్తి స్థాయిలో మద్దతు తీసుకుంటే మంచి ఫలితం వస్తుందేమో కానీ అది లేకుండా ఉండేంత వరకు ఏమీ లేదండి. ఇట్లాంటి డిబేట్స్ జరుగుతూనే ఉంటాయి, మనం మాట్లాడుతూనే ఉంటాం. జరగాల్సినటువంటిది మాత్రం వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉంటారు అనేటువంటిది నా నమ్మకం. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. అయితే ప్రస్తుతం ఇక్కడ కొంతమంది మంత్రులు, అదేవిధంగా వాళ్ళు ఇస్తున్నటువంటి లీక్స్ ప్రకారం మనకు అర్థమవుతుంది ఏంటంటే కూడా అక్కడ పూర్తిగా ప్రొసీజర్ రాంగ్స్ వల్లనే ఇది వెనక్కి ఉపశమన తీసుకుంటున్నాము, లేదంటే దీనికి సంబంధించి మరొకసారి బిల్లును రద్దు చేసి మరో కొత్తగా ఫార్మాట్ను కూడా పెడతారేమో అనేటువంటి సంబంధించిన విషయం కూడా మనకు కనిపిస్తుంది. కాసేపట్లో సీఎం జగన్ కూడా ప్రకటన చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి చర్చను కొనసాగిద్దాం. మరి కాసేపట్లో సీఎం జగన్ ప్రకటన చేయనున్నారు రాజధానుల బిల్లు ఉపసంహరణకు సంబంధించి పూర్తిగా కూడా. సో మంత్రులు ఇస్తున్న లీక్స్ ప్రకారం అయితే ఇది టెక్నికల్ రాంగ్స్ వల్లనే వెనక్కి తీసుకుంటున్నా, యథావిధిగా నిర్ణయం ఉంటుందనేటువంటి అభిప్రాయం కూడా పూర్తిగా మనకు వ్యక్తమవుతుంది. ఒకసారి గతంలో కూడా 3 రాజధానులకు సంబంధించి బిల్లుని తీసుకువచ్చినప్పుడు సీఎం జగన్ ఏం మాట్లాడారో అసెంబ్లీలో ఒకసారి బయట చూద్దాం. సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. మనం కూడా మారాలి. బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టొచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టొచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు. యంత్రాంగం అంతా అక్కడ నుంచి పనిచేయడం మొదలు పెట్టొచ్చు. కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. ఈ రకంగా మనమంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం అధ్యక్ష. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. మనం కూడా మారాలి. బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టొచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టొచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు. యంత్రాంగం అంతా అక్కడ నుంచి పనిచేయడం మొదలు పెట్టొచ్చు. కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. ఈ రకంగా మనమంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం అధ్యక్ష. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. రైట్, అది అప్పుడు సీఎం జగన్ రాజధానుల వికేంద్రీకరణకు సంబంధించి చేసినటువంటి స్టేట్మెంట్. సునీల్, ఇప్పుడు చెప్పండి, ఒక క్లారిటీ వస్తున్నట్టుగా కనిపిస్తుంది మనకు క్రమంగా. సో మరి కాసేపట్లో అసెంబ్లీలో జగన్ మాట్లాడితే తప్ప ఇంకా పూర్తి స్థాయిలో మనం దీని గురించి చర్చించడానికి వీలుంటుంది. దానికంటే ముందే హైకోర్టులో కూడా ఇప్పుడు దీనికి సంబంధించి ఒక తీర్పు అయితే దానికి సంబంధించిన వివరాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఏం జరగబోతుంది అనుకోవచ్చు ఈ 1.5 అవర్లో? కొద్ది రోజులుగా ఈ 3 రాజధానుల అంశం పైన హైకోర్టులో 3 సభ్యుల ధర్మాసనం విచారిస్తోంది. దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఇది ఎందుకు వచ్చింది 3 రాజధానుల అంశం అంటే, అప్పుడు అమరావతి రాజధానిగా 1,00,000 కోట్లతోటి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రాజధాని నిర్మిస్తున్నామని చెప్పేసి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే ఆ మేరకు నిధుల సమీకరణ కాలేదు. ల్యాండ్ పోలింగ్ సిస్టమ్ లోపల 33,000 ఎకరాలు తీసుకున్నారు. అందులో కొంత ఏదో అక్రమాలు జరిగాయనేటువంటిది వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపించారు. ఇదంతా ఒక వర్గానికి మేలు చేసే విధంగా ఈ రాజధాని నిర్మాణ ప్రక్రియ జరిగింది అనేటువంటిది అధికార వైఎస్ఆర్సీపీ ఆరోపణ. సో ఇది కాదు, ఇప్పుడు మనం ఉమ్మడి రాష్ట్రం చూసాము. రాజధాని హైదరాబాదులో ఉండడం వల్ల జరిగినటువంటి పరిణామాలు మళ్ళీ అలాంటివి జరగకూడదంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పేసి జీఎన్ రావు కమిటీ
రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జిఎన్ రావు కమిటీని వేశారో ఆ జిఎన్ రావు కమిటీ అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి ఒక నివేదిక ఇచ్చింది. తర్వాత పాపులర్ అయినటువంటి బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు, ఈ గ్రూపుకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రిసోర్సెస్ వనరులు ఏ విధంగా ఉన్నాయి, ఆ వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈ అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరగాలి అనే దానికి నివేదిక ఇవ్వమని ఈ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగింది. అప్పుడు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కూడా జిఎన్ రావు కమిటీ మాదిరిగానే ఈ మూడు ప్రాంతాలు ఉత్తరాంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్రకు సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి ఏర్పాటు చేయాలనేటువంటిది సమగ్రమైన నివేదిక ఇచ్చింది. ఈ నివేదికల తర్వాతనే ఇప్పుడు మనం అసెంబ్లీలో చూసినాం వైఎస్ జగన్ స్టేట్మెంట్ 3 రాజధానులు రావచ్చు అనేటువంటిది. సో ఈ నివేదికలు ఇచ్చినటువంటి ప్రకారము అభివృద్ధి నమూనాను ప్రభుత్వం డిజైన్ చేసి విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ 3 రాజధానుల అంటే అది అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు తీసుకొచ్చింది. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఉన్నటువంటిది సిఆర్డిఏ, ఇది క్యాపిటల్ రీజియల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి చట్టాన్ని రద్దు చేసింది. అప్పటి నుంచి ఈ అమరావతి పరిరక్షణ ఉద్యమం జరుగుతూనే ఉంది. సో అక్కడ ఈ భూసేకరణకు సంబంధించినటువంటివి జరిగినటువంటి ఏంటి అనేది కొంత వివాదమైంది. అదేదో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేటువంటిది ముందస్తుగానే క్యాబినెట్లో ఉన్న మంత్రులకు వాళ్ళకు తెలుసు కనుక ఆ భూములన్నింటినీ కూడా వాళ్ళ పేరు మీద చేసుకొని మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చేయడం అనేటువంటి కుంభకోణం అనేటువంటిది గవర్నమెంట్ చేసినటువంటి ఆరోపణ. సరే 33,000 ఎకరాలు ఉండాల్సిందే అన్నారు, కానీ ఈ రకంగా 1,00,000 కోట్లతోటి మన రాజధాని నిర్మాణం అనేది మేము అనలేదు. సో ఇది సాధ్యం కాదు, 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాము, ఇది సాధ్యం కాదు, ఇది ఒక వైట్ ఎలిఫెంట్ అవుతుంది అనేటువంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ చేసినటువంటి ప్రకటన. అవును, మేము అప్పట్లో ఒప్పుకున్నాము అమరావతి రాజధాని అనేటువంటిది, కానీ ఆ రకంగా ప్రజలు ఆశించిన విధంగా ఇది జరగలేదు, ఇది గ్రాఫిక్స్ రాజధాని అయింది అనేటువంటిది వాళ్ళ ఆరోపణ. అందుకనే ఏమి నిర్మాణాలు లేవు కనుక మళ్ళీ దీన్ని కొనసాగించడం అవసరం లేదు, పూర్తి స్థాయిలో ఈ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కాబట్టి అమరావతిని మేము రాజధానిగా తీసేయట్లేదు, కొనసాగుతుంది. కాకపోతే శాసన రాజధానిగా, లెజిస్లేటివ్ రాజధాని క్యాపిటల్గా కొనసాగుతుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖ ఉంటుంది, జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు ఉంటుంది అనేటువంటిది. అప్పుడు అంతకుముందు కూడా శ్రీబాగ్ ఒప్పందం కర్నూలు రాజధానిగా ఉండే, అప్పుడు మళ్ళీ ఉమ్మడి రాజధాని తర్వాత హైదరాబాద్కి వెళ్ళింది. ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు ఉండే, మరి రాయలసీమకు మనం అన్యాయం చేస్తామా అనేటువంటి వాదనలు కూడా తెరపైకి తీసుకొచ్చారు. 3 ప్రాంతాలకు సమాన అభివృద్ధి జరగాలనేటువంటిది ఒక పాలసీగా పెట్టుకున్నారు. దాంతో ఇది వచ్చింది. సో ఇంత తీసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ అభివృద్ధి మన అమరావతి రాజధాని పరిరక్షణ సమితికి సంబంధించి కూడా టీడీపీ మాత్రం మొదటి నుంచి సపోర్ట్గా నిలిచింది, మిగతా పార్టీలు కూడా సపోర్ట్గా నిలిచాయి. కానీ ఆశించిన స్థాయిలో ఈ రాజధాని ఉద్యమం అనేది మొత్తం మిగిలిన జిల్లాలన్నింటినీ కూడా కదిలించలేకపోయింది. వాళ్ళు ఎవరో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోరాటం చేసుకుంటూ పోతున్నారు, మద్దతు ఇచ్చే వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. కానీ నిజంగానే ఈ రాజధాని అంశం అంతగా ఆంధ్రప్రదేశ్ను సెంటిమెంట్గా రాజేసి ఉన్నట్టయితే ఇప్పుడు జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల వైఎస్ఆర్సీపీ ఇంత థంపింగ్ మెజారిటీతోటి, 1 సైడ్ మెజారిటీతోటి గెలిచి ఉండకపోయేది. సో ఈ రాజధాని అంశానికి సంబంధించి అమరావతిలోనే రాజధాని కొనసాగాలనే దానికి పెద్దగా ఏమీ ప్రజామోదం లేదు అని చెప్పేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయనేటువంటిదే. నిజంగానే మరి తిరుపతి లోక్సభ బై ఎలక్షన్ జరిగింది, తర్వాత బద్వేలు అసెంబ్లీ బై ఎలక్షన్ జరిగింది. ఎక్కడ కూడా మరి ఈ అంశాన్ని వాళ్ళు ఎవరు కూడా ఎజెండాగా పెట్టలేదు. పార్టీలు ఏవి కూడా అమరావతి రాజధాని అంశం మీద మీరు ఓటేయండి అని చెప్పేసి చెప్పలేదు, ఇది దానికి రెఫరెండం అని కూడా చెప్పలేదు. సో మరి వీటికి ఈ మీద పార్టీలు ఏం చెప్తాయి అనేటువంటిదే. ఈవెన్ ఇప్పుడు కుప్పం, చంద్రబాబు నాయుడు కుప్పం సొంత మున్సిపాలిటీ కూడా టీడీపీ ఓడిపోయింది. సరే, అధికారం ఉన్న పార్టీ అక్రమాలకు పాల్పడ్డది అనేటువంటి ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తూనే ఉంటాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది క్వశ్చన్ మార్కే. కానీ అది వాటిని పక్కన పెడితే నిజంగానే ఈ అమరావతి రాజధానికి ప్రజామోదం ఉంది అనుకున్నప్పుడు అదే ఎజెండాగా ఈ ఎన్నికలు కనుక జరిగి ఉండాల్సి ఉండే, ఆ విధంగా ఈ పార్టీలు చేసి ఉండాల్సి ఉండే. చేసి ఉన్నప్పుడు ప్రజలు కనుక అవును ఉండాల్సింది అనుకున్నప్పుడు ప్రజలు ఇచ్చేస్తారు కదా. ఇక్కడ ఎట్లయితే తెలంగాణ సెంటిమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికలు ఏ విధంగా అయితే జరిగాయో కొంతమేరకు ఉంది, సెంటిమెంట్ ఉంది అనేటువంటిది నిర్ధారణ అయింది. ఆ మేరకు ప్రభుత్వాలు కూడా వెనక్కి తగ్గి ఉండేటువంటిగా, ఓడిపోయి ఉన్నట్టయితే ఖచ్చితంగా వెనక్కి తగ్గి ఉండేది. కానీ ఎక్కడ కూడా అది జరగలేదు. అయితే ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టుగానే
అసెంబ్లీలో ఆమోదించినట్టు విధానం లోపల ఈ ప్రొసీజరల్ రాంగ్స్ ఉండి ఉంటాయి కాబట్టి అందుకనే వాటన్నిటినీ సెటరైట్ చేసుకోవడం కోసమే మళ్ళీ ఫ్రెష్గా ఈ బిల్స్ పెట్టడం కోసమే ఇప్పుడు అసెంబ్లీ హైకోర్టులో ప్రభుత్వం మేము ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాము. ఈ 2 చట్టాలను రద్దు చేస్తున్నటువంటి నిర్ణయం అనేటువంటిది హైకోర్టుకు తెప్పింది. ఇప్పుడు 2 మళ్ళీ ఇప్పుడు ఇక మేము కేబినెట్ రద్దు చేసింది కాబట్టి ఈ చట్టాలను ఈ కోర్టు విచారణ ఇక అవసరం లేదు అనేటువంటిది చెప్తారు. తర్వాత ఇటు అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, క్యాబినెట్లో ఏం జరిగింది అనేటువంటి దాన్ని సభ ముందుకు తీసుకొస్తారనేటువంటిదే మనకు ఉన్నటువంటి సమాచారం. రైట్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మరి కాసేపట్లో హైకోర్టులో అయితే దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో అడ్వకేట్ జనరల్ పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఉపసంహరణ బిల్లులకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రొసీజర్ ఉంటుందంటారు? ఇప్పుడు అడ్వకేట్ జనరల్ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని, కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అడ్వకేట్ జనరల్ కి తెలియజేస్తారు. అంటే వాద్యంలో ప్రధాన జవాబుదారీ ఉందంటే అంటే ఆన్సరబుల్ పార్టీ కాబట్టి ఎప్పుడైతే చట్టాలు వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రకటన చేస్తున్నారో అంచేత 2 లంచ్ తర్వాత ఆఫ్టర్ లంచ్ మేటర్ పిలుస్తారు. పిలిచిన తర్వాత ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటి, ప్రజెంట్ స్టేటస్ కో, వాట్ ఈస్ ది ఇష్యూ, స్టేటస్ కోలో ఇష్యూ అంటే ఏముంది. కాబట్టి సిన్స్ ది ఎంటైర్ 3 ఏదైతే అండర్ ఛాలెంజ్ ఉన్నాయో సబ్జెక్ట్ మ్యాటర్ స్టాట్యూట్స్ అన్నది రాష్ట్ర ప్రభుత్వం విత్డ్రా చేసుకుంటుండే కేబినెట్ నిర్ణయం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంటే హౌస్ హెడ్ ఎవరైతే ఉన్నారో చీఫ్ మినిస్టర్ గారు ప్రకటన కూడా చేశారు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవుతుంది. ఆ విషయం తెలియజేస్తారు. ఆ విషయం తెలియజేసిన తర్వాత ఫర్దర్ ఎంక్వైరీ అంటే తదుపరి విచారణ ఇంకేం అవసరం లేదు. దాన్ని తదుపరి విచారణ ఎక్కడైతే అవసరం లేదో ఆ విషయాన్ని అడ్వకేట్ జనరల్ తప్పనిసరిగా కోర్టు దృష్టికి తేవాల్సి ఉంటుంది. అడ్వకేట్ జనరల్ ఇది ఫస్ట్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆర్ జడ్జెస్. అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం అది పరిగణలో తీసుకోవాల్సిందే. ఆ విధంగా మేము ఇన్ రైటింగ్ ఏమంటారు వేస్తారు. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి విచారణ అవసరం లేదనే విషయం చెప్పడంలో అడ్వకేట్ జనరల్ ఆయన పాత్ర ఉంటుంది కాబట్టి చెప్తారు. తదుపరి విచారణ అవసరం లేదు అనే విషయాన్ని చెప్పిన తర్వాత ఇంక విచారణ అవసరం లేదు. బికాజ్ అడ్వకేట్ జనరల్ ఇది మెయిన్ ఆన్సరింగ్ పార్ట్ చెప్పిన తర్వాత. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఈ ఏదైతే రిట్లు వేసి ఉన్నాయో అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయిపోతాయి. అసలు ఆ చట్టమే లేదు. చట్టమే విత్డ్రా చేసుకుంటుంది ప్రభుత్వం. కాబట్టి ఏ చట్టాలను అయితే ఛాలెంజ్ చేశారో ఆ చట్టమే లేనప్పుడు ఇంకా విచారణ అవసరం లేదనే విషయాన్ని కోర్టు తీసుకొస్తారు. ఇది సాంప్రదాయం, రెగ్యులర్ గా జరుగుతున్న సాంప్రదాయం. ఎవరైనా ప్రభుత్వం అయినా ఎవరైనా రిట్ చేసినా ఏం చేసినా అది ప్రభుత్వ సాంప్రదాయం. అది కోర్టు లిస్టులో పెట్టి రెఫర్గా వేయచ్చు. లిస్టులో ఉంటారు క్యాప్షన్ విత్డ్రాల్ అని, లేకపోతే వేస్తారు. అంచేత విత్డ్రాల్ అనేది పదం అడ్వకేట్ జనరల్ క్యాప్షన్ లో రాదు. అడ్వకేట్ జనరల్ రిట్ విత్డ్రా చేసుకుంటున్నాను అలా. అడ్వకేట్ జనరల్ చెప్పేది ఏమిటంటే ఈ రిట్స్ తదుపరి విచారణ అవసరం లేదని మాత్రం చెప్తారు. అంతవరకు ఆయన బాధ్యత ఉంది. ఆ విధంగా ఆయన తెలియజేస్తారు. తదుపరి విచారణ ఎట్టి పరిస్థితులు అవసరం లేదు. ఒక అడ్వకేట్ గా నేను కూడా భావిస్తున్నాను. తర్వాత రెండో విషయం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది అన్నట్టయితే ఏది అరెస్టబుల్ స్టేటస్ ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకురాకపోవడం ఉన్న స్టేటస్ ఏదైతే ఉందో ఆ స్టేటస్ రిస్టోర్ అయిపోయినట్టేనా. రిస్టోర్ అంటే ఒరిజినల్ స్టేటస్ వెళ్ళిపోయినండి. టు బ్రింగ్ ఇన్ ది ఎంటైర్ సినారియో టు ఇట్స్ ఒరిజినల్ స్టేటస్ పొజిషన్. ఆ విధంగా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఉద్దేశం అది అవునో కాదా అనేది ఇవాళ మంచి ముఖ్యమంత్రి సభలో చెప్తారు. సభలో ప్రకటన ప్రకారం ఉంటుంది. ఆయన ప్రకటన ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని ఆయన ప్రకటనలో తెలియచేయవలసి ఉంటుంది. ఈలోగా బయట ఊహించుకోవడం అనేది కూడా ఒక స్పెక్యులేటివ్ గానే ఉంటుంది. ఆ న్యూస్ స్ప్రెడ్ అవ్వడానికి అంతకన్నా ప్రయోజనం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం తర్జన భర్జనలు చేసి ఎవరైతే నిపుణులు ఉన్నారో, రాజ్యాంగ నిపుణులు, తర్వాత లా నిపుణులు, న్యాయ నిపుణులు, వీళ్ళందరితో చర్చించి ఒక పటిష్టమైన చట్టం తీసుకురావాలి. కాబట్టి ఇప్పుడు క్యాపిటల్ అన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రెరోగేటివ్ అండి. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ అఫిడవిట్ లో తెలియజేసింది. ఇట్ ఈస్ టోటల్లీ ప్రెరోగేటివ్ ఆఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఆల్రెడీ క్యాపిటల్ అన్నది అంత ప్రభుత్వం నిర్ణయం చేసిందంటే స్థలం సేకరించింది అంతే. ఇంకా నిర్ణయాలు ఏం జరిగాయి? అన్ని టెంపరీ బిల్డింగ్లే, అన్ని టెంపరీ.
తాత్కాలికమైన పనులే చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులకు కూడా సరైన లెక్కలు చెప్పలేదు. అది వేరే అంశం, ఇక్కడ చర్చించవలసిన అంశం కాదు. కాబట్టి ఇప్పుడు మీరు పంజాబ్ ఉంది, పంజాబ్ రాష్ట్రానికి క్యాపిటల్ లేదు, సొంత క్యాపిటల్ లేదు ఇప్పటిదాకా ఇన్నాళ్ళకి కూడా. హర్యానాకి సొంత క్యాపిటల్ లేదు. ఈ 2 రాష్ట్రాలు వాళ్ళ క్యాపిటల్ ని చండీగఢ్ లో పెట్టుకున్నారు. చండీగఢ్ ఇది సెపరేట్ యూనియన్ టెరిటరీ. ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ పంజాబ్, ఇట్ ఈస్ నేదర్ పార్ట్ ఆఫ్ హర్యానా. అదేవిధంగా హైకోర్టులు అన్ని రాష్ట్రాలు క్యాపిటల్లో లేవు, కొన్ని చోట్ల, అన్ని అని అనట్లేదు నేను, కొన్ని చోట్ల క్యాపిటల్లో లేవు. అంచేత హైకోర్టు ఎక్కడ ఉండాలి అన్న దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రొవిజన్ ఉంది, నిర్దిష్టమైన సూచన ఉంది, గైడ్లైన్స్ ఉన్నాయి. హైకోర్టు వాళ్ళ యొక్క రాష్ట్రాల్లోనే ఉండాలి, వాళ్ళ రాష్ట్రంలో ఉండాలి, ఇంకెక్కడ ఇంకో రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. మన ఆంధ్రప్రదేశ్కి హైదరాబాదు ఉమ్మడి రాజధాని కాబట్టి ఇక్కడ ఉంది. అంతేగాక ఇక్కడి నుంచి అప్పుడు అనుకున్నారు ఓ మాట, ఆ తెలంగాణలో కూడా 2 హైకోర్టులు పెట్టేద్దాం, తెలంగాణ హైకోర్టు వేరైపోతుంది, ఆంధ్ర హైకోర్టు వేరైపోతుందని. ఆంధ్ర హైకోర్టు వేరేగా తెలంగాణ ప్రాంతంలో ఉండకూడదు. ఉమ్మడి హైకోర్టు ఉండొచ్చు, కానీ తెలంగాణ ఆంధ్రాకి వేరే హైకోర్టు అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోవాలి. అలాగే హైకోర్టు అన్నది ఆంధ్రప్రదేశ్ టెరిటరీలోనే ఉండాలంత ఉంది తప్ప రాజధానిలో ఉండాలని లేదు. ఈ రకంగా అనేక విషయాలు చర్చించుకోవాలి. అంతేగాని వాళ్ళు 30,000 ఎకరాలకి అంగీకరించారు కదంటే 30,000 ఎకరాల అవసరాన్ని అంగీకరించారు. 30,000 ఎకరాలు వీళ్ళు ఐడెంటిఫై చేసిన రైతుల దగ్గరనే తీసుకోవాలి అంత అంగీకరించారో లేదా అది ఒక్కోసారి చర్చనీయ అంశమే. అది దాన్ని మనం ఆ వేళ ఇక్కడ ఆయన రాజధాని ఏరియాలో ఇల్లు కట్టుకున్నాడు, అక్కడే ఉన్నాడంటే నేను కట్టుకుంటాను ఇల్లు, అక్కడ అందరూ కట్టుకోవచ్చు ఇల్లు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆయన ఈజ్ ఎస్టాబ్డ్ ఫ్రమ్ రైజింగ్ అబ్జెక్షన్. ఆయన ఇల్లు కట్టున్నాడు కాబట్టి ఇట్ ఈస్ ఎంప్లాయిడ్ మీనింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ అండ్ ఈ కెనాట్ రైజ్ అబ్జెక్షన్ అట్ ఎ లేటర్ స్టేజ్. అది ఎక్కడో లాలో లేదు. లాలే కాదు, సాధారణమైన చర్చలో మేము తర్కంలో కూడా అతను ఆయన ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి రాజధాని అంగీకరించినట్టే. జగన్ గారు ఒకటి అంగీకరిస్తే సరిపోతున్నట్టండి, సభ అంగీకరించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూర్చుని తీసుకోవాల్సిన నిర్ణయం. ఇచ్చాపురం దగ్గర నుంచి బదిలెట్టిన ప్రజాప్రతినిధులందరూ కూడా అటు మీకు రాయలసీమ ఎండ వరకు వీళ్ళందరూ ప్రజాప్రతినిధులతో సభలో నిర్ణయిస్తారు. అంతేగాని ప్రతిపక్షంలో ఉండగా జగన్ గారు అంగీకరించారు. నేను కూడా 30,000 ఎకరాలకి నేను ఇష్టపడ్డాను. నేనంటే నా ఇష్టంతో సంబంధం లేదనుకోండి. రాజధానికి ఒక్కసారి తీసేసుకోవాలి, రాజధానికి అభివృద్ధి చేయాలంటే ఉండాలి, 30,000 ఎకరాలు ఉండాలి. అంతేగాని ఆ చుట్టుపక్కల నుండి 1,000 ఎకరాలు ఎవరో ఒకరికి దాఖలు పడిపోయిన తర్వాత ఈ 30,000 ఎకరాలు వారి మధ్యన ఆ నలుగురు మధ్యన 30,000 ఎకరాలతో రాజధాని నిర్మాణం అయితే సామాన్యుడు లోపలికే వెళ్ళలేడు. వాడు కారు వెళ్ళాలంటే కూడా ట్యాక్స్ వేస్తారు, ఎంట్రీ ట్యాక్స్ ఉంది. వాడు కాఫీ తాగాలంటే ఎంట్రీ ట్యాక్స్ ఉంటుంది. సామాన్య మానవుడికి, సామాన్య ప్రజానీకానికి అందుబాటులో లేని రాజధానిని అది కేవలం అక్కడ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ నిర్మాణం జరగడానికే అని సామాన్య మానవుడికి భయం వేసింది. ఇందాక ఒక అతను మంచి విశ్లేషణ చేశారు. ఐఎఫ్సెట్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లోని అమరావతి మాకు కావాలని ఉద్యమం రాలేదు. అలాగా పోనీ దరిమిలా జరిగే ఎన్నికల్లో ప్రధాన అంశంగా లేదే, ఎన్నికల అంశంగా దాన్ని తయారు చేయలేదే. అంచేత ఇది కేవలం అమరావతి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోనూ పోనీ ఎవరు మద్దతు ఇచ్చారో ఎవరు మద్దతు ఇవ్వలేదో, దాంట్లో బీజేపీ ఉందా లేదా, ఇవన్నీ పక్కన పెడదాం. రాజకీయ పార్టీలు ప్రేమేయాలన్నీ కూడా రాజకీయ అంశాల వారిగానే ఉంటాయి, రాజకీయ ఎజెండాలో భాగంగానే ఉంటాయి, రాజకీయ ప్రయోజనాల్లో భాగంగానే ఉంటాయి. ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల సంక్షేమము వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. మరో విషయం చెప్పారు చక్కగా, హైదరాబాద్ లో ఏ రకమైన అభివృద్ధి కేంద్రీకరణ అయిపోయిందో, అభివృద్ధి కేంద్రీకరణతో ఏమైపోయింది, ఉన్నత వర్గాల యొక్క చేతుల్లోకి ఇక్కడ ఉన్నటువంటి అనేకటువంటి వనరులు ఉన్నాయో వనరులన్నీ కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయాయి. వనరులకు దూరంగా మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ లేబరర్స్, అంటే పనిచేసే వాళ్ళే, సర్వీస్ చేసే వాళ్ళే, వాళ్ళ సొంత గూడు కూడా లేదు. కాబట్టి ఇటువంటి ఆంధ్రప్రదేశ్ లో పునరావృతం కాకూడదు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఏరియా కాదండి, అగ్రికల్చర్ స్టేట్. ఇది అగ్రికల్చర్ స్టేట్. నీరు సమృద్ధిగా ఉంది, భూమి సమృద్ధిగా ఉంది, వ్యవసాయం మీద మంచి ఆ టెక్నిక్ తెలిసిన వాళ్ళు, వ్యవసాయం చేసేటువంటి నేర్పలేని రైతులు ఉన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది, వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయాధారిత పరిశ్రమలు పెట్టడానికి అనువైన రాష్ట్రం
ఆంధ్రప్రదేశ్ చదువుకునే వాళ్ళు ఎక్కువ ఉన్న రాష్ట్రం, విద్యాలయాలు ఎక్కువ ఉండాలి, ఆ దృష్టితో ఆలోచించాలి అనే విషయంలో ఒకసారి నేను కూడా అమరావతిని డెవలప్ అవుతుంటే ఆనందపడ్డా. కాబట్టి దాని వెనకాల నుండి ఏంటి, దాని వెనకాల తెర వెనక నుండి విషయాలు చూసినట్టయితే ఇంత కుట్ర జరిగిందా, ఇంత గొప్పమేళాలు జరిగాయా? అయితే రేపొద్దున సామాన్యుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధికి దూరంగా ఉంటాడు. అభివృద్ధి ఫలాలు సామాన్యుడికి అందరితో పాటు సమానంగా అందించాలి. నేను వైసీపీని సమర్థించను, తెలుగుదేశాన్ని సమర్థించను, బీజేపీని సమర్థించను. ఈ దృష్టితో ఆలోచించాలి. రైట్. ఇందాక ఒకళ్ళు అంటున్నారు ముఖ్యమంత్రి మొండి పట్టుదలని. మీకు అక్కడ నుంచి యోగి ఆదిత్యనాథ్ మొండిగా లేదా? అక్కడ నుండి మోడీ గారు మొండిగా లేదా? మొండిగా ఉంటే అనేకమైన పనులు చేయలేదా? అనేక కొత్త చట్టాలు చేయలేదా? అనేక మార్పులు తీసుకురాలేదా? మొండిగా పరిపాలన చేసేవాడు మొండిగా ఉంటాడు ప్రజాస్వామ్యబద్ధంగా. అదే మొండితనం అంటే. అనుకున్నది చెయ్యాలి, చేసేయడానికి అందరూ మద్దతు ఇవ్వాలి. రైట్. సునీల్ గారు, ఇప్పుడు అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ దాని ఇది ఉపసంహరణ చేసుకొని మరొక క్లియర్గా బిల్లును పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు వస్తున్నటువంటి సమాచారం కానీ అనుకున్నా కూడా. సో నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు సీఎం జగన్ ప్రకటన చేసిన తర్వాత ఉపసంహరణ చేసుకున్నాం, మరలా దీన్ని విధి విధానాలతో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన తర్వాత ఇంకా ఆప్షన్ లేదంటారా మిగతా వాళ్ళకు హైకోర్టులో మళ్ళీ కేసులు వేసుకోవడానికి, ఇటు రైతులు కానీ టీడీపీకి సంబంధించిన నేతలు కానీ ఇప్పుడు వేసినట్టుగా? ప్రభుత్వ నిర్ణయాలను ఇప్పుడు ఇంతకుముందు అడ్వకేట్ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఫండమెంటల్ రైట్స్కు వయలేషన్ ఉన్న తర్వాత కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉన్నా కూడా ఎవరైనా కూడా వాటిని ప్రభుత్వ నిర్ణయాలను హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఈ 3 రాజధానుల బిల్లు, అది అధికార వికేంద్రీకరణ పేరుతోటి తెచ్చేటువంటి బిల్లు, అందులో కూడా ఏమైనా అంశాలు ఉంటే వాళ్ళు ఎవరైనా కూడా ఛాలెంజ్ చేయొచ్చు. హైకోర్టు మళ్ళీ అదే రివ్యూ చేస్తుంది. ఇందులో ఏమైనా ప్రొసీజరల్ రాంగ్స్ ఏమైనా ఉన్నాయా, అగెన్స్ట్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఏమైనా ఉన్నాయా, ఫండమెంటల్ రైట్స్ వయలేషన్ ఏమైనా ఉన్నాయా అనేటువంటిదే చెక్ చేస్తుంది. సో ఎవరైనా కూడా మళ్ళీ కోర్టుకు పోవచ్చు. మళ్ళీ కాదు ప్రభుత్వం ఈ రకంగా మళ్ళీ మొండిగా వ్యవహరిస్తోందని చెప్పేసి వాళ్ళ పోరాటాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ అసంతృప్తికి, ఆ రకమైనటువంటి నిరసనలకు ప్రజాస్వామ్యంలో స్కోప్ ఉంది. సో అది జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా ఏడాదిన్నర పైగా జరుగుతూనే ఉన్నాయి కదా, అక్కడ కూడా అవి జరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చర్చించేది ఏంటి అంటే, ఎందుకు తీసుకున్నారు వెనక్కి, క్యాబినెట్ ఎందుకు సమావేశమై ఉన్న ఫలంగా ఈ రకంగా ఈ 2 బిల్స్ని వెనక్కి తీసుకుని రద్దు చేస్తున్నామని చెప్పేసి తీసుకుంది అనేటువంటిది ఒక క్లారిటీ వచ్చింది. హైకోర్టులో కేసు ఉంది కనుక ఆ కేసుకు సంబంధించి ఏవో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, రాజ్యాంగపరమైనటువంటి లొసుగులు, విధానపరమైనటువంటి లొసుగులు ఈ 2 బిల్లులు ఆమోదించడంలో కూడా ఉంది అనేటువంటిది. సో వాటిని సెట్ చేసి మళ్ళీ తీసుకొస్తారనేటిదే మనకు అందుతున్నట్టు సమాచారం. ప్రొసీజర్ ప్రకారం అయితే మరి కాసేపట్లో అసెంబ్లీలో ఈ రకమైనటువంటి స్టేట్మెంటు సీఎం వైఎస్ జగన్ నుంచి వస్తుంది. ఆ తర్వాత బిల్స్ వస్తాయి. ఈ 26వ తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కనుక ఈ 26వ తారీఖు లోపే రావడానికి ఆస్కారం ఉంది. లేదంటే అప్పటి వరకు ఇప్పుడు అమరావతి రాజధానిగా రికార్డ్స్ ప్రకారం అయితే అమరావతి రాజధానిగా ఉంటుంది. ఇప్పుడు కూడా అమరావతి రాజధానిగా రికార్డ్స్ ప్రకారం అయితే ఉంది. కానీ ఈ ప్రభుత్వ విధానం అయితే ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం, మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాట్లాడిన దాని ప్రకారం అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ విధానపరమైనటువంటి 3 రాజధానుల విధానపరమైన నిర్ణయానికి తిరోధకాలు ఇవ్వడం లేదు, వాటిని కొనసాగిస్తుంది. ఈ రకంగా హైకోర్టులో తర్వాత సుప్రీంకోర్టులో ఈ బిల్స్ వీగిపోకుండా, కోర్టు లోపల తప్పుపట్టకుండా ఉండేందుకోసం ఎలాంటి పకడ్బందీ విధానాలను లెజిస్లేటివ్ ప్రొసీజరల్ ఏ విధంగా ఉండాలి దానిపైనే దృష్టి పెట్టినట్టున్నారు. అందులో ఇంకా ఏమైనా ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే ఈ సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసినటువంటి దాన్ని. దీంట్లో ఇంకేమైనా మార్పులు చేర్పులు చేస్తారా, ఇందులో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళకు సంబంధించినటువంటి ఇష్యూస్ని ఏ విధంగా కన్సర్న్ చేస్తారు, ఈ రకమైనటువంటి అంశాలేవో వాటిల్లో పొందుపరచబోతున్నారనేటువంటిదే మనకు ఉన్నటువంటి సమాచారం. ఆ రకంగా ఈ సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తున్నటువంటి బిల్స్ లోపల కూడా ఇంకా కొంత ఏమైనా సవరణలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే వీటితో పాటు ఈ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్స్కు సంబంధించి ఈ రీజనల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ వేయాలని చెప్పేసి కూడా తీసుకున్నారు. కాకినాడ కేంద్రంగా, విశాఖ కేంద్రంగా, తర్వాత తిరుపతి కేంద్రంగా
ఈ డెవలప్మెంట్ రీజనల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ సంబంధించి బోర్డ్స్కు ఉండాలనేటువంటిది ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళు, ప్రాంతీయ అభివృద్ధి బోర్డులు. సో వాడికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలనే దాన్ని కూడా ఇంకా క్లారిటీగా ఈ కొత్తగా పెట్టబోయేటువంటి బిల్స్ లోపల ఉండడానికి ఆస్కారం ఉందని చెప్పేసి మనకు అనిపిస్తుంది. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీని గురించి పూర్తిగా మాట్లాడదాం. మరి కాసేపట్లోనే హైకోర్టులో కూడా మనకు ఒక దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత సీఎం జగన్ కూడా అసెంబ్లీ వేదికగా ఒక ప్రకటన చేసి పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వనున్నారు. సో మంత్రులు మాట్లాడుతున్న దాని ప్రకారం అయితే మనకి ఇప్పటికే ఒక చిన్న క్లారిటీ అయితే వస్తుంది. 3 రాజధానుల బిల్లుకు సంబంధించి వెనక్కి తీసుకునేటువంటి పరిణామం కనపడట్లేదు. ఆ రద్దులో ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ని సవరించే విధంగా ముందుకు వెళ్తారనేటువంటి విజయంగా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మొత్తానికి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో తాజాగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వెనుక పూర్తి వివరాలను ఇప్పటివరకు చూసాం. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ చూస్తూ ఉండండి రాజ్ న్యూస్.